స్థిరపరచండి నాయన. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడని చెప్పిన రీతిగా ఓ దేవా ఇదిగో నాయన మధ్యాహ్న కాల సమయంలో నాయన ఓ నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించుండారు, గణపరచుండారు, మహిమపరచుండారు, ప్రార్థించుండారు దేవ. వాళ్ళు మనవల వాళ్ళు విజ్ఞాపన మీద తెలియజేస్తున్నారు నాయన. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆస్తునుడైన దేవుడివి ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మా స్తుతులు మీరు స్వీకరిస్తున్నారని మేము రూఢిగా నమ్ముతున్నాం యేసయ్యా. మీకే వందనాలు, కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం. బలపరచండి, బలపరచండి, స్థిరపరచండి దేవా. మీకే వందనాలు. అందరూ ఉన్న స్థలంలోని మన ఉన్న స్థలంలోని దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని ఘనపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. అందరూ మన హృదయాలను వంచి మన శిరస్సులను వంచి దేవాతి దేవుని కనపరుద్దాం, మహిమపరుద్దాం. నేను ఈ లోకయాత్రలో బాహుబల ఈనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బాహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా.
నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని. దేవా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి నీతో కలిసి నాయన తండ్రి మేము నడవాలనేది మా ఆశయ ప్రభువా. అయ్యా దేవా మా ఒంటరిగా మేము నడిస్తే ప్రభువా మేము తప్పిపోతున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి గాఢాంధకారములో నాయన తండ్రి మేము పడిపోయిన స్థితిలో ఉన్నాం ప్రభువా. దేవా మా చేయి పట్టుకోండి ప్రభువా. ఓ యేసయ్యా నాయన తండ్రి నీ పిల్లలముగా నాయన తండ్రి ఇక్కడ మేము నీ చేయి పట్టుకుని నడవాలని అనుకుంటున్నాం ప్రభువా. దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ సహోదరి సహోదరుడా మీరందరూ స్తుతులు స్తోత్రములు చెల్లించండి. మీ వ్యక్తిగతంగా మీరు ఆయన్ని ఆరాధించండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటుంది. మీ స్వరములు తెరిచి దేవుడిని ఆరాధించండి. హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు దేవా. అయ్య దేవా నాయన తండ్రి మా స్తుతుల మీద నాయన తండ్రి మీరే సింహాసనం వేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ గొప్ప దేవా ఆశ్చర్యకరుడా నాయన తండ్రి నీవు లేకపోతే నాయన మేము లేవు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి సమస్తానికి కారణభూతుడై మీరై ఉన్నారు ప్రభువా. ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ నోరులు తెరిచి దేవుణ్ణి స్తుతించండి. ఓ మీ యొక్క స్వరములు తెరిచి గట్టిగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన చేయండి. మీ యొక్క వ్యక్తిగత ఆరాధన ఇక్కడ చేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 దేవా. ఓ దేవా నీకే స్తుతులు స్తోత్రములు. ఓ యేసయ్యా నాయన తండ్రి నిన్నే ఆరాధిస్తున్నాం ప్రభువా. అయ్యా దేవా నీ యొక్క మాట కోసం నాయన తండ్రి మేము ఎదురు చూస్తుండగా ప్రభువా అయ్యా దేవా మాతో మాట్లాడండి ప్రభువా. దేవా నాయన తండ్రి ఇదిగో గత వారంలో నుంచి నాయన తండ్రి మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. సర్వాంగ కవచముగా నాయన తండ్రి ఇదిగో నాయన మాకు ధరింపజేసిన దేవుడవు నాయన తండ్రి. ఓ దేవా ఆ రోజు నాయన తండ్రి ఆ యొక్క ఆదిలో నాయన ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోలేదో ప్రభువా నాయన తండ్రి అట్టి నాయన తండ్రి కృపను నాయన తండ్రి ఈనాడు మాకు ఇచ్చారు ప్రభువా. కడపటి ఆదాముగా నాయన తండ్రి మీరు మాకు తోడై ఉన్నారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. మీరున్న స్థలంలోనే రెండు చేతులు పైకెత్తినట్లయితే ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటూ మనం పాడుకుందాం. కేవలము నమ్ముము, నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్ Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Lord, I believe. Lord, I believe all things are possible. Lord, I believe. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. God bless you. ఈ సమయంలో పాస్టర్ గారిని మనం చప్పటితో ఆహ్వానిద్దాం. ఆయన వచ్చి వాక్య పరిచర్య చేస్తారు. మంచిది. మనం అలాగనే
నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథం నుండి మరి గత కాలంలో మనం మరి వర్తమానాలు చూస్తున్నాము. యుద్ధోపకరణాలు మరి మనం చూస్తున్నాము. అందులో నుంచే మరి ఎపిసిలు రాసిన పత్రిక, ఆమేన్, హల్లెలూయా, మరి 6వ అధ్యాయము ఎపిసిలు రాసిన పత్రిక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చదువుతారా? 6వ అధ్యాయము మరి 13 నుంచి చదువు, 12వ వచనం నుంచి చదువుతాం. 11 నుంచి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఏలి అనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారమగు ఈ లోకనాథులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని వెదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతుడగినట్లు దేవుడుచు సర్వాంగ కవచమును ధరించుకునిడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమునని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన స్వార్థమైన సిద్ధ మనసును జోడును తొడుక్కుని నిలువబడి. ఇవన్నీ కాక విశ్వాసమనే డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయగు శిరస్త్రమును దేవుని వాక్యములను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రాలు. మారని మా తండ్రి, మార్పులేని దేవ, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డలను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ పొరగా వాడుకోండి. మానవ స్వభావాన్ని మరుగు చేయండి, మానవాలోచన మరుగు చేసి మీరు నాయన మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెను. కూర్చోండి. మరి కరెంటు చూడగా బయట స్విచ్ ఆఫ్ చేశాను. స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఉన్నారమ్మా? ఉన్నారా? మరి గట్టిగా రావడం లేదు. ఉన్నారా? వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలా కూడా మిమ్మల్ని 3 సార్లు చెప్తేనే ఆమె నేనేటట్టున్నారు. ఈ 3 అనేది అందరికీ బాగా అలవాటైపోయింది. అక్షంతలు వేసేటప్పుడు 3, అరిచేటప్పుడు 3. ఒకసారి చెప్పినా కూడా మనుషులు వినపడదు. ఒకసారి చెప్తే రే నీళ్ళు పెట్టరా అంటే వినరాదు, మళ్ళా చెప్పాలి. 3వసారి ఎక్కడ చెప్పాలి? యేసు ప్రభు కూడా పేతురు నువ్వు నన్ను ఒకసారి అడిగాడు, మళ్ళా 2 సార్లు అడిగాడు, మరలా 3వసారి అడిగినప్పుడు ఇసుక్కున్నాడంట. అందుకని వాస్తవంగా ఇసుక్కోవాల్సింది ఎవరంటే అడిగేవాళ్ళు ఇసుక్కోవాలి. అవునా? వాస్తవంగా ఇసుక్కోవాల్సింది ఎవరు? అరే స్నానం చేయరా, టైం అవుతుంది, మై పాప టైం అవుతుంది, స్నానం చేయని ఒకసారి చెప్తారు. అవునా? తర్వాత 2వసారి కూడా కొంచెం స్వరం పెంచి చెప్తారు. 3వసారి గట్టిగా చెప్తారు. అవును, ఇసుకోవాల్సింది అరే సిగ్గు నాకు లేదే, ఇన్నిసార్లు నేను ఆయన కాడ అడిగించుకుంటున్నాను, చెప్పించుకుంటున్నాను అనే సిగ్గు ఎవరికి ఉండాలా?
ఎవరైతే చెప్పించుకుంటున్నారో వాళ్ళకు ఉండాల. అవునా కదా? వాస్తవంగా కోపపడాల్సింది ఎవరు? చెప్పే వ్యక్తి కోపపడాలి. ఇంట్లో కుటుంబంలో చెప్పే వ్యక్తి ఏం చేయాలా? ఆయనకు కోపం రావాలి. చెప్పే వ్యక్తి కోపం రాదు. కొన్ని నెలల్లో ఈయనే వాళ్ళకి కోపం వస్తుంది. పేతురు కూడా అట్నే ఉన్నాడు. ఇసుకు చెంది, అంతేనా? ఏం చేశాడు ఆయన? వ్యసనం. ఇసుకు కూడా వ్యసన పడ్డాడంట దేవుడి మీదే. వ్యసన పడ్డాడు. ఎన్నిసార్లు అడుగుతావా అని ఒకసారి చెప్తే తెలియదు నీకు? కుటుంబాల్లో ఒకసారి చెప్తే తెలీదా? ఆమెను చెప్పండి. అవునంటే కుటుంబంలో ఒకసారి చెప్తే తెలియాల. రెండోసారి చెప్పి మూడోసార్లు ఆయన అరిసి చెప్తే వీళ్ళు కూడా ఆయనతో కూడా అరుస్తారు. అరే ఆయన 3 సార్లు చెప్తున్నాడే, మనకు కొంచెమైనా ఏముండాలా? జ్ఞానం ఉండాలా? మనకి పెళ్ళి అయింది, మనం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళం అవుతున్నాము, ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలా అన్న ఆలోచన, జ్ఞానము, తెలివితేటలు మరి ఈరోజు కుటుంబాల్లో కావాలి మనకి. ఆమేన్, హల్లెలూయా. ఇవి కడవర దినాలు, ఇవి చివరి దినాలు, ఇవి మనుషులు మోసపోయే దినాలు ఎక్కువ ఇవే. ఆమేన్. ఉన్నారు అందరూ ఇక్కడే. మరి కడవర దినాల్లో మరి దేవుడు మరి మనకంటూ ఒక వాక్యాన్ని ఇచ్చి, ఒక వర్తమానం ఇచ్చి, నేను చాలా ధైర్యంగా చెప్పగలను, ఈ వర్తమానం తప్ప ఏ రక వర్తమానం లేనే లేదు. ఎత్తపాటలో తీసుకుపోయే ఇదే వర్తమానం తప్ప ఇంతకు మించిన వర్తమానం రాదు, రాపోదు కూడా. హల్లెలూయా. ఒకవేళ మరలా ఏదైనా రాబోతుందంటే అది ఏలియా వర్తమానమే. అది మనకు కాదు, అది ఇశ్రాయేలీలకి. అది అవును, హల్లెలూయా. ఈ వారంలో నేను ఒక వాట్సాప్ చూశాను. నేను ఆ వాట్సాప్లో మరి 2030 కల్లా మరి ఈ యొక్క ఇశ్రాయేలీలు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏం చేయాలి? వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలంట. దానికంటే ఆ దేశంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారంట. వాళ్ళు ఈ దేశాన్ని, ప్రపంచ దేశాలకు ఆ బృందాలు వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి, మరి ఇప్పుడు 25 కూడా దాటిపోయింది, మరి 26 వచ్చేసింది, అంతేనా? 26, 27, 28, 29, 30, ఇంకొక 5 ఇయర్స్. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారంట. వాళ్ళు ఎవరికి? ఆ ఇశ్రాయేలీలకి. ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమి ట్రైనింగ్ ఇస్తారు? ఇశ్రాయేల్ దేశం యొక్క భాష నేర్పిస్తారు. అక్కడ వాడుక భాష ఏం చెప్తున్నారో దాన్ని వాళ్ళకి నేర్పిస్తారు. అక్కడ నాగరికతల గురించి చెప్తారు. వాళ్ళు ఉంటున్నారా? అక్కడ మరి ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా ఉండాలో, వాళ్ళకి సొంత భూమి వాళ్ళకి ఇవ్వబడుతుంది, అక్కడ సొంత ఇల్లు వాళ్ళకి ఇవ్వబడుతుంది, అక్కడ సొంత హక్కు వాళ్ళకి ఇవ్వబడుతుంది, అక్కడ సొంత స్వతంత్రత, ఓటు హక్కు వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఇది చూస్తుంటే చాలా బాధ వేస్తుంది నాకు. నిజంగా వాళ్ళని సిద్ధపరచడానికి ఒక దేశంలో నుంచే మరి వాళ్ళు వచ్చి వాళ్ళు సిద్ధపరుస్తున్నారంటే నిజంగా మరి దేవుడు కూడా మన కోసం ఆయన దేశాన్ని తీసుకోపోవడానికి ఆయన ప్రవక్తలను పంపలేదా? ఆ ప్రవక్తల దాసులు రాలేదా ఎక్కడికి? కుమారులు రాలేదా ఎక్కడికి? వాళ్ళందరినీ పంపి తర్వాత ఆయనే దిగి వచ్చాడు కదా. హల్లెలూయా. వచ్చి ఏం చెప్తున్నాడా? నా మీ పౌరస్థితి చెప్పాడా? ఇశ్రాయేలీలు రేపు ఈ దేశానికి వచ్చే, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ఆ యూదులు, ఆ పితరుల కాలం వచ్చిన వాళ్ళు చచ్చిపోయినారు. అమ్మా, వచ్చిన వాళ్ళు ఏమైనారు? చనిపోయినారు. వాళ్ళ తరతరాలు ఇప్పటికి ఎన్ని తరాలు? ఇంచుమించు 20 తరాలు, అంతేనా? 20-40 తరాలే ఉంటుంది. ఎందుకంటే సంవత్సరానికి ప్రవక్త చెప్తున్నాడు 40 తరాలు, ఒక తరము 40 సంవత్సరాలు అన్నాడు. 2000 ఇయర్స్ అప్పుడు వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు ఎన్ని తరాలు అంటే ఇంచుమించు 40-50 తరాలు అయినాయి. అన్ని తరాలైనా ఆ దేశం చూడండి వాళ్ళు మర్చిపోలేదండి. ఒక దేశ ప్రధాని ఇశ్రాయేలీలే వాళ్ళ దేశ ప్రజలు మర్చిపోకపోతే బట్ మనల్ని మర్చిపోతాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు మనకి, సదాకాలం మీతో ఉన్నాను. హల్లెలూయా. నిజంగా అది నేను విన్న తర్వాత చాలా కన్నీళ్ళు పెట్టుకున్నాను, నేను బాధ పెట్టుకున్నాను. ఆ ప్రజల మీద, వాళ్ళ దేశ ప్రజల మీద, ఆ దేశం వాళ్ళు అంత బాధ్యత కలిగి ఉన్నారా? మరి ఒక మనుషులే ఇలాంటి బాధ్యత కలిగి ఉంటే మరి సృష్టికర్త అనే దేవుడు మన మీద ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ఈరోజు మన మధ్యలో అంటే మనని తరిపిదిచ్చి తయారు చేస్తున్నాడు ఆయన. ఎందుకు గత ఈ వారంలో, ఈ మాసమంతటిలో మనం యుద్ధోపకరణాల గురించి మాట్లాడుకుంటున్నామంటే మనము మన దేశం వెళ్ళిపోవడానికి.
మన దేశం వెళ్ళిపోవాలంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడానికి వాళ్ళ దేశం నాగరికతల గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పబోతున్నారు. వాళ్ళు హల్లెలూయా. వాళ్ళు ఏదో అన్యులు సువార్త చేయడానికి కాదు వాళ్ళు వచ్చేది. వాళ్ళ టార్గెట్ ఎవరు? వాళ్ళకి ఎవరు చెప్తారో ఇశ్రాయేలీయులు సువార్తలు వచ్చి ఇక్కడికి. ఒకవేళ భారతదేశంలో వస్తే ఎవరు చెప్తారో వాళ్ళు? మనకంతా చెప్పరు వాళ్ళు. ఒకవేళ మనం పోదామన్నా రానిరు వాళ్ళు. ఒకవేళ నువ్వు ఆ భాష నేర్చుకున్నా తెలుసుకున్నా, ఈరోజు చాలా మంది నేను చూస్తున్నాను. మరి ఈ యొక్క అన్య యొక్క సంఘశాఖ క్రైస్తవులందరూ నేను మాట్లాడినప్పుడు, చాలా మంది నేను మాట్లాడినప్పుడు వాళ్ళు అన్నారు, మేము హెబ్రీ భాష నేర్చుకుంటున్నావు. ఎందుకని అడిగా నేను. ఎందుకు నేర్చుకున్నావు హెబ్రీ భాష? నువ్వు అన్యుడివే కదా, నీకు హెబ్రీ భాషతో అవసరం ఏమైంది? నీకు హెబ్రీ భాష వచ్చినా, నీకు జ్ఞానం వచ్చినా, నువ్వు పాస్టర్ అయినా, ఎంతైనా రేపు ఇశ్రాయేలీయులు వచ్చి ఈ దేశానికి నిన్ను తీసుకొని బారు. భాష రాకపోయినా వాళ్ళే తీసుకొని పోతారు. హల్లెలూయా. ఆ ఇంట్లో ఆ కుటుంబం మొత్తానికి 10 మంది ఉంటే 10 మందిలో కనీసం 5 మందికి భాష రాకపోయినా 5 మందిని తీసుకొని 10 మందిని తీసుకొని పోతారు వాళ్ళు. ఆ కుటుంబం అంతటికి ఒక్కడికే భాష వచ్చినా ఆ ఒక్కడే 10 మందిని నడిపించేదానికి ఆ 10 మందిని తీసుకొని పోతారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ దేశానికి సంబంధించిన వారినే మాత్రమే వాళ్ళు తీసుకొని పోతారు, అందరినీ తీసుకొని పోరు. నీకు దాని మీద ఆశ ఉన్నా, నీకు దాని మీద ఇష్టం ఉన్నా, నేను పోవాలని నీకు ఆశ కలిగినా నేను తీసుకొని పోరు వాళ్ళు. నీకేజా ఎవరు వాళ్ళు? సార్ అందరూ కూర్చొని వింటున్నారు కదా, మంచి మాటలే కదా, నేను కూడా వింటాను సార్ కూర్చొని. నేను అయితే నిన్ను వాళ్ళు తీసుకో సార్. ఆ దేశం నుంచి మా దేశంలోకి వచ్చి మీరు మా మనుషుల్ని, అంటే ఇక్కడ పెరిగిన మనుషులు తీసుకొని పోవడానికి వచ్చినారు. మంచి మాట, మేము కూడా నేర్చుకుంటాం సార్. అవి నేర్చుకో. అయినా నిన్ను వాళ్ళు, ఈరోజు వర్తమానం కూడా అంతే. ఎత్తపాట్లో క్రైస్తవులందరిని తీసుకొని పోడా ఆయన, సంఘ శాఖలన్నిటిని తీసుకొని పోడా ఆయన, సంఘాలన్నిటిని తీసుకొని పోడా ఆయన, పెంతెకోస్తుని తీసుకోపోడా ఆయన, బాప్టిస్ట్ని తీసుకోపోడా ఆయన, లూథర్ని తీసుకోపోడా ఆయన, క్యాథలిక్ని తీసుకోపోడా ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలు నుంచి ఏ విధంగా వాళ్ళ దేశస్తులను తీసుకొని పోతారో దేవుడు ఈ కాలంలో ఎవరిని తీసుకొని పోతాడంటే ఆయన బిడ్డలందరినీ కాదు, ఆయన కుమారులందరినీ కాదు, ఆయన కుమార్తెలందరినీ కాదు, ఈ కాలంలో ఆయన తీసుకొని పోయేది మాత్రమే ఒకే ఒక ఏర్పరచబడిన జనాంగము. హల్లెలూయా. రాజులైన ప్రజలు, యాజక సమూహము, చెప్పచ్చా, ఏర్పరచబడిన వంశము, వధువును మాత్రమే తీసుకొని పోతాడు ఆయన. నీకు భక్తి ఉండొచ్చు, నీకు విశ్వాసం ఉండొచ్చు, నువ్వు గొప్ప పాస్టర్ కావచ్చు, నీకు మంచి తరబీదు ఉండొచ్చు. హల్లెలూయా. నిన్ను తీసుకొని పోడా ఆయన. ఇందులో బైబిల్ కార్యాలన్నీ నీకు క్షుణ్ణంగా తెలిసి ఉండొచ్చు, ప్రతి రెఫరెన్స్ నువ్వు చెప్పగలిగి ఉండవచ్చు. అయితే నీవు ఈ కాలంలో పుట్టిన వాడివి, ఈ కాలం యొక్క వాక్యానికి నీవు కనెక్ట్ అయి ఉండాలి. ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు దానికి నువ్వు ఆమేన్ సంబంధమై ఉండాలి. నువ్వు చివరి కాల వర్తమానానికి సంబంధమై ఉండాలి. నువ్వు, నీకు భాష రాసిన అవసరం లేదు. ఆమేన్. నువ్వు ఎన్ని భాషలు నేర్చుకున్నావు దేవుడు అడగడు. నువ్వు ఈ కాలం యొక్క వర్తమానానికి గురించి సంబంధమేనా, అది మాత్రమే చూస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిజమేనంటారా? ఈరోజు 6 సంఘకాలాల నుంచి దేవుడు దాటుకొని 7వ సంఘకాలం, లవోదిక సంఘకాలం కూడా అయిపోయి. చెప్పచ్చా? మీరు లెక్కలు చూడండి కావాలంటే, అక్కడ ఉన్నాయి. 1906 నుంచి 117 సంవత్సరాల నుంచి మించు దగ్గరలో ఉన్నాం మనం. ఎంతమంది నమ్ముతున్నారు? అంటే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? లవోదిక సంఘంలో నుంచి బయటికి రావాలా. బయట అంటే ఎన్నో దినానికి వచ్చినాము ఈరోజు మనము? 8వ దినమైంది. 7 దినములైన తర్వాత మరో దినమైంది 8వ దినము. ఆ 8వ దినాన్ని ప్రవక్త అన్నాడు మొదటి దినం అన్నాడు ఆయన. నువ్వు మొదటి దినం కూడా మళ్ళా నువ్వు ఎక్కడికి రావాలా? ఏపీసీకి రావాలి నువ్వు. అవునా? హల్లెలూయా. ఏంటి ఏపీసీ సంఘం? మొదట ప్రేమను నువ్వు మరిచితివే. మొదటి సంఘకాలము ఆ మొదట వచ్చిన పౌలు బ్రహ్మ దేవుడని బోధించలా, యేసుక్రీస్తు దేవుడని బోధించాడు ఆయన. అవునా?
పౌలు విశ్వాసం ఏంటి? దేవుడు ఒక్కడని బోధించాడు, యేసే క్రీస్తుని బోధించాడు, యేసు క్రీస్తు దేవుడని బోధించాడు, ఆయన తప్ప ఏరొక దేవుడు లేని బోధించాడు. ఆయన అన్నాడు, క్రీస్తు పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నేను క్రీస్తుని కాదన్నాడు ఆయన. పౌలుని పోలి నడుచుకుంటే మరి క్రీస్తుని పోలి నడుచుకోవడమే. అంతేగాని పౌలు దేవుడు కాదు, పేతురు దేవుడు కాదు, చెప్పచ్చా, యోహాను దేవుడు కాదు, ఏలియా దేవుడు కాదు. దేవుడు ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నాడు. ఆది నుంచి అంతం వరకు ఆయనే దేవుడు, మధ్యలో ఏ దేవుడు లేడు. ఒకే ఒక దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు అయి ఉంటాడు. అవునా? మరి ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్పే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు చివరి కాలంలో. బయటోడికైతే ఓకే, బుద్ధి లేదు, ఏం లేదు. మరి లోపల ఉన్న వాళ్ళకి ఏం మాయరాగం వచ్చింది? ఏమొచ్చిందంటే లోపల ఉన్న వాళ్ళకి, లోపల ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ దేవుడు యేసుక్రీస్తుని బోధించే పరిస్థితి ఏర్పడింది ఈరోజు మనకి. హల్లెలూయా. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నాం మనం? బల్లగుద్ది ఎందుకు చెప్తున్నాం మనం? ఇది సరదానా? సరదా కాదు కదా. ఆమేన్, హల్లెలూయా. ఏంటి మధ్యాహ్న కాల సమయంలో యుద్ధోపకరణాలు ధరించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒక్కొక్కటి ధరించుకునే వారుగా ఉన్నాం మనం. ఆమేన్. ఈరోజు లోక సంబంధం ఎదిరించాలంటే నువ్వు కూడా ఆయుధాలు కలిగి ఉండాలా. చెప్పచ్చు, మధ్యాహ్నం ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎవరో కాదు ఆ వ్యక్తి, దావీదై ఉన్నాడు. చెప్పచ్చా, చాలా చిన్నవాడు. దేవుడు ఎన్నిక, దేవుడు ఏర్పాటు అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. యెషయా కుమారులో మరి ఆఖరివాడైన, ఆమేన్, దేవుడు చెప్తుంటే సమూయేలు ప్రవక్త ద్వారా చెప్తాడు, నువ్వు వెళ్ళి మరి యెషయా కుమారుల నుంచి ఒకరిని అభిషేకించమన్నాడు. అవునా? ప్రవక్తలు కూడా ఒక్కొక్కసారి మోసపోతారు సార్. ఉన్నారమ్మా? ఉన్నారా? ప్రవక్తలు కూడా ఒక్కొక్కసారి మోసపోతారు. దేవుడు చెప్తున్నాడు, యెషయా కుమారుల నుంచి నువ్వు ఒకరిని అభిషేకించమన్నప్పుడు ఊరు అర్థమైంది, పేరు అర్థమైంది, వాళ్ళ కుమారులు ఎవరో అర్థం కాల. అందుకని అక్కడికి వెళ్ళి యెషయా త్వరగా రా, దేవుడు మాట్లాడాడు, నీ కుమారుల నుంచి నేను ఒకరిని అభిషేకించడానికి వచ్చాను. ఏ కుమారుడు అనే దేవుడు పేరు అతనికి చెప్పలేదు. ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే మానవ యొక్క రూపాన్ని చూస్తున్నాడు. ప్రవక్తే మోసపోయే స్థితిలో ఉన్నాడు. నువ్వెంత ఏర్పరచబడిన వారిని మోసం చేయడానికి వాడు వస్తున్నాడు అంటే, నువ్వు ఏర్పరచబడిన వారి యొక్క వంశములో నువ్వు ఉంటే నువ్వు మోసపోవు. నీకు ఒక వంశం ఉండాలా. ఏంటి నీ వంశము? గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్పండి. ఇంకా ఎవరు అడిగినా చెప్పండి. మీ వంశం పేరు అయితే మర్చిపోండి, మీ ఇంటి పేరు మర్చిపోండి. నేను చెప్పా మా వాళ్ళకి, మా దేవర వంశం మర్చిపోండి రా అని చెప్పాను. దేవర అనేది ఎవరికి తెలియకూడదు. ఈ మధ్య సినిమా ఒకటి రిలీజ్ చేసి దేవర అంటే అందరూ నా సార్ ఒక రకంగా చూస్తారు. నా ఫోన్ పే ఏదైనా 20 రూపాయలు చేయడానికి కూడా సార్ దేవరా అంటాడు. మర్చిపోయిందని నాకు గుర్తు చేస్తా ఉన్నారు. అవునా? మన వంశము ఏ వంశమో అడిగితే చెప్పండి. ఏర్పరచబడిన వారి వంశం మందని చెప్పండి. ఆ వంశంలో వాళ్ళు తీసుకోపోవడానికి దేవుడు వచ్చినది. ఎందుకంటే వాళ్ళ వంశములో భాగం, ఇశ్రాయేలు వంశము భాగము ఈ దేశానికి వచ్చింది. ఏర్పరచబడిన వారి వంశములో భాగము పరలోకం నుంచి భూమి మీద ఉంది. ఈరోజు దేవుడు ఏ వంశాన్ని తీసుకోబోతున్నాడు? ఆయన ఏర్పరచబడిన వంశమేనా నువ్వు? రాజులైన యాజకమే నువ్వు? సొత్తైన ప్రజలమేనా మనము? హల్లెలూయా. వారి కోసమే దేవుడు వస్తున్నాడు సార్, అందరి కోసం కాదు. అందరిని తీసుకోపోవడానికి కాదు. యేసు ప్రభు రక్తం కార్చింది అందరి కోసమేనా? అందరి కోసం కార్చినాడు, కానీ అందరికి పని చేయదు. అది ఎవరికి పని చేస్తుంది? అది ఏర్పరచబడిన వారు వంశము వారికి మాత్రమే ఆ రక్తము పని చేస్తుంది. నువ్వు నెత్తిని ఎంత పోసుకున్నా నీకు పని చేయదు. అది చెప్పచ్చా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ఈ మహాప్రవక్త, గొప్ప ప్రవక్త, మరి సమూయేలు ప్రవక్త యెషయాతో మాట్లాడి, అయ్యా నీ కుమారుని పంపించమన్నప్పుడు, ఒక కుమారుని పంపించినప్పుడు ఆ కుమారుడు ఎలా ఉన్నాడు? చాలా అందంగా ఉన్నాడు అంట. ఎట్టున్నాడు పెద్ద కుమారుడు? చాలా హైట్ ఉన్నాడు, చాలా వెయిట్ ఉన్నాడు. అంటే ప్రవక్త కళ్ళు ప్రవక్తని ఏం చేస్తున్నాయి? మోసం చేస్తా ఉన్నాయి. నువ్వు ప్రవక్త కన్నా గొప్పడు. ఈరోజు నువ్వు పడిపోయినావంటే అసలు నిన్ను అనుకోనే అనుకోవాలా. నువ్వు బ్రహ్మ క్రైస్ట్లో పడిపోయినావంటే
నువ్వు ఎత్తపాటలో పడిపోయినావంటే, నువ్వు వేయాల పాలన పడిపోయినావంటే, నువ్వు అమాసు ఉమాపురంలో పడిపోయినావంటే చెప్పచ్చా? నువ్వు ఫిలోమాన్లో పడిపోయినావంటే, నువ్వు దుర్బోధలో పడిపోయినావంటే నీ గురించి అసలు ఆలోచించడం అనవసరం నన్ను అడిగితే. చెప్పచ్చా? కొంతమంది బాగా పెరిగిన విశ్వాసాలు ఉంటారు. వాళ్ళు అంటారు, చూడు సార్, దేవుడు ఏలియా ద్వారా మాట్లాడకుండా ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? బుడ్డవాడనే సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన కళ్ళు పూలువు కంటే ప్రవక్త ఎవరి దగ్గర పోతున్నాడా? పాస్టర్ దగ్గరికే పోవాలా. సమూయేలు చిన్నోడే, బుడ్డోడే. మరి తల్లి ప్రార్థించింది, నాకు ఇచ్చిన సంతానాన్ని నీకే ఇస్తానని చెప్పింది. పెరిగి పెద్ద బిడ్డను తీసుకుని పోయి ఆ యొక్క మందిరంలో వదిలిపెట్టింది. ఆమేన్, హల్లెలూయా. వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు దేవుడు ఏలీతో మాట్లాడడం దేవుడు మానేశాడు. ఎందును బట్టి? కుమారుల ప్రవర్తన బట్టి. హల్లెలూయా. ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన బట్టి. ఏలీ కుమారులు మంచి వాళ్ళు కాదు. సేవకుల కుమారులు కూడా చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా ఉండాలి. ఏలీ కుమారులు మంచి వాళ్ళు కాదు. ఏలీ ఒక పాస్టర్ అయి ఉన్నాడు, రోషం కలిగిన పాస్టర్ అయి ఉన్నాడు, పిల్లలు చేసే కార్యాలు హెచ్చరించిన పాస్టర్ అయి ఉన్నాడు, గర్దించిన పాస్టర్ అయి ఉన్నాడు, బుద్ధి చెప్పని పాస్టర్ అయి ఉన్నాడు. చెప్పచ్చా? కొంతమంది హెచ్చరించినా గర్దించినా కొన్ని జీవితాలు అట్టే ఉంటాయి. అవి వద్దులే, చాలా మంది ఉన్నారు వాళ్ళ జీవితాలు మాట్లాడడం. ఏలీ గురించి మాత్రం మాట్లాడదు. సంఘానికి వచ్చే ఆ యొక్క విశ్వాసాన్ని పాడు చేసేవాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు చాలా చెడ్డవారుగా ఉన్నారు ఆ కుమారులు. అందుకే దేవుడు కుమారులతో కాదు కానీ ఆ యొక్క పాస్టర్తో మాట్లాడు. ఏలీ అంతేనా? ఏలీతో మాట్లాడడం మానేసినాడు ఆయన. అందుకని ఆ సంఘంలో ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది దీన్ని చెప్తారు, చూడండి దేవుడు పాస్టర్తో మాట్లాడడం మానేసినాడు, పాస్టర్ జీవితం బాగలేదు, పాస్టర్ భార్య జీవితం బాగలేదు, పాస్టర్ పిల్లల జీవితం బాగలేదు, అందుకని ఇదిగో ఈ బొడ్డోని ఎన్నుకున్నాడు, అందుకని వాడిని పట్టుకొని నువ్వు సంఘాన్ని చూసుకొని వెళ్ళిపోరా అని చెప్పి వాళ్ళకి ఎంకరేజ్ చేసే సంఘ పెద్దలు. ఎన్నో సంఘాలు ఈ విధంగా జీలిపోయినాయి. ఆమేన్. సేవ అంటే ఈరోజు జనాలు కూడా బలిపీఠం వెళ్ళి ప్రసంగం చేయడమే సేవ. సేవ అంటే సాపలేసే సేవ కాదా? కుర్చీలు తొడిసే సేవ కాదా? ఆ ప్రభురాత్రి భోజనప్పుడు ఆ బయట నీళ్లు పెట్టేది సేవ కాదా? బూజు తొడిసేది సేవ కాదా? ఏ సార్, అధ్యక్ష పదవి వహించేవాడు ముందు ఏం పని చేయాలంట? సేవ. ఏమి సేవ? బగిటి జగ్గెత్తుకుని బాత్రూమ్ కడిగే సేవ. కడిగారా? దొడ్డి పని. ముందు దాన్ని చేసి వస్తే ఇది వస్తుంది. సెంట్లు కొట్టుకుని వస్తే కాదు చర్చిలకి. సెంటు కొట్టుకునేవాడు బాత్రూమ్ వాసన ఏం పట్టుకుంటాడు? వింటున్నారా? సేవ అంటే ఈ బలిపీఠంలో పాస్టర్ ప్రసంగం టై కట్టుకొని మంచి షర్ట్ వేసుకొని మంచి ప్యాంట్ వేసుకొని ఆయన నీట్గా ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగానికి నిలబడడానికి ముందు ఎన్నో బాధలు పడి వచ్చినాడు ఆయన. అంతే సార్. 35 సంవత్సరాలు అంతేనా? 40 సంవత్సరాలు మసూర బియ్యమే తినలేం మేము. రేషన్ బియ్యమే తిన్నాం తెలుసా? ఆమేన్. ఈ 15 ఏళ్ళ నుంచే గూడూరుకు వచ్చినప్పటి నుంచే, గూడూరుకు వచ్చిన ఒక 5 సంవత్సరాలు కూడా మేము రేషన్ బియ్యమే తిన్నాం. మాకు మసూర బియ్యం తెలియదు. ఎందుకంటే మేము కొనుక్కోలేము అంత రేటు పెట్టి. ఆ కోటా బియ్యమే తిన్నాం. ఆ కోటా బియ్యమే తింటూ వచ్చాం. ఎన్నో బాధలు పడి వస్తే కష్టాలకి, నష్టాలకి, బాధలకి, ఇరుకులు, ఇబ్బందులకి, నిందలు, అవమానాలకి అవన్నీ పడి ఇక్కడ నిలబెట్టాడు దేవుడు ఈరోజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది కుమారులు ఉంటారు, తండ్రి చచ్చిపోతానే మరి నేరుగా పాస్టర్లు అవుతారు. వాళ్ళని చెడ్డవారని అనడం లేదు. ఆమేన్. వాళ్ళ లోపల ఆశ అభిలాష లేకుండా బలిపీఠాలు ఎక్కకూడదు. వాళ్ళ లోపల ఆశ ఉంటుంది, దేవుడు ఎన్నికుంటుంది, ఏర్పాటు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
ఈ స్థలం ఇది సామాన్యమైన స్థలం కాదు సార్, ఇది ఉపాధ్యాయుడు నిలబడే స్థలం. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ ఎన్నో గుండెపోట్లు ఉంటాయి, అక్కడ ఎన్నో వేదనలు ఉంటాయి, అక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి, అక్కడ ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. అక్కడ మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే మరి దీని వెనక ఎన్నో హల్లెలూయా నిందలు, అవమానాలు, వాటన్నిటిని చంపుకొని నిలబడుతున్నాం మేము. ఇక్కడ గట్టిగా అరిస్తే ఏమవుతుంది, ఏమైనా అరవకపోతే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, మీరు చెప్పే మాటలు వినకపోయినా కూడా ప్రాబ్లమే తెలుసా. ఈ వారంలో ఒక ఆయన చెప్తా ఉంది, వినకుండా వినలా, నేను జస్ట్ వినకుండా ఊరికి అట్టు పెట్టా, నా మాట వినలేదు, పాస్టర్ మానేసి చేర్చేవారు. అంటే వినకపోయినా కూడా పాస్టర్కి బాధే, ఒకవేళ విన్న తర్వాత నవ్వకపోయినా బాధే, ఇన్ని మాటకి సమాధానం ఇవ్వకపోయినా ఏం సార్ ఈ బాధలు? ఎంతమంది చూసిరండి తెలుసా? ఆ పాస్టర్ మా మాటలు ఎందుకు వింటాడులే, ఆ మాటలు వింటాడు. ఆమె ఏం మాట్లాడినా మధురంగా వింటాడు, మేము మాట్లాడితే ఎండు. వినకపోతే ఒక బాధ, వింటే ఒక బాధ, ఇని స్పందించకపోతే ఒక బాధ, ప్రార్థన చేయకపోతే ఒక బాధ, చేసే ఒక బాధ, చిన్న ప్రార్థన చేసే ఒక బాధ, పెద్ద ప్రార్థన చేసే ఒక బాధ, చేయి పెట్టి చేసే ఒక బాధ, చేయి పెట్టకుండా చేసే ఒక బాధ, కానుకలు తీసుకుంటే చేతులు పెట్టి కానుకలు తీసుకుంటే ఒక బాధ, చేయి పెట్టుకోకుండా కానుకలు తీసుకుంటే ఒక బాధ, నూనె రాసి ప్రార్థన చేసే ఒక కారు, నూనె రాయకుండా ప్రార్థన చేసే, వాము నూనె రాసేసి నాకు నూనె రాసేయకుండా చేసినాడు. ఏ సరే ఎన్ని పడాలా? అవునా? ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు దేవుడికి. ఈ ఉదయకాల సమయంలో కొన్ని కోట్ల మంది ప్రార్థన చేసి ఉంటాడా? మరి ఎన్ని ఆయన వినాలంటే ఆయన చెవులు ఎట్టుండాలా? అలాగ అనిపిస్తుంది ప్రభా. ఇంతమంది ఆడొస్తున్నారు, ఈ అంగలార్పు అంతా నువ్వు వింటున్నావంటే నీ చెవులు ఎంత షార్ప్గా కూడా ఎన్ని వినాలా? ఒక 4-5 మాట్లాడవే నా ప్రాణాలు పోతున్నాయి, నువ్వు ఎట్టుంటాడో ప్రభు అనిపిస్తుంది ఆయన పెద్ద నాకు. అన్ని ఇంత కోట్ల మంది ఆయన చెప్పిన ఆయన అంటాడు, ఆల్ రైట్, మీ మాటలు వినేదానికి నాకేమి చెవులేమా, మందంగా లేవని అంటాడు ఆయన. మందంగా లేవు, చెప్పండి మీ బాధలు చెప్పండి. పీటర్ పాస్టర్ లాగా ఇసుకించుకోడు ఆయన. పీటర్ పాస్టర్ లాగా ఏంటుంటే నాకే ఒక్కొక్కసారి బాధేస్తూ ఉంటుంది, నాయన ఈ సోది చెప్పి బాధే కదా వాస్తవంగా. అంటే కొన్ని కోట్ల మంది మాటలు వినాలంటే దేవుడు చెవులు ఆయనకి ఎట్టుండాలా? కొంచెంసేపు మాట్లాడుతానే, మన విట్రపాలు కొంచెంసేపు మాట్లాడుతానే నాకు తలకాయ రేపు వస్తుంది, నాయన ఆపరానా చల్లవారుదులేని మాట్లాడతాడు ఆ మనిషి, దానికే పుట్టాడు. ఏంటంటే చాలాసేపు టైం అవుతుందని ఏదో ఒకటి చెప్పుకొని ఫోన్ అయినా పెట్టేయాలి, లేకపోతే తప్పించుకుని నేను వెళ్ళిపోవాలి. అమ్మ మాట తప్పించుకుని వెళ్ళాడు పాస్టర్, అది కూడా బాధ. చూడండి, ఒక ప్రవక్తే అక్కడ మోసపోతున్నాడు. చెప్పచ్చు సార్, కూర్చో, మాకు సైలెంట్ కూర్చో, సైలెంట్ తినండి. ఒక ప్రవక్తే మోసపోతున్నాడు అక్కడ. ఇదిగో అందగాన్ని చూస్తున్నాడు, సౌందర్యవంతులు చూస్తున్నాడు, బలం కలిగిన వాళ్ళు చూస్తున్నాడు. మరి ఇశ్రాయేలీయులు సౌలును చూడడంలో ఒక అర్థం ఉంది, ఎందుకంటే ప్రజలు రాజును చూస్తున్నారు. అయితే ఒక ప్రవక్త కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ చేయి పెట్టకపోతే దేహాన్ని చూస్తున్నాడు, బాహులెత్తను చూస్తున్నాడు, భుజాలను చూస్తున్నాడు, బలమును చూస్తున్నాడు. చేయి పెట్టేటప్పుడు దేవుడు అన్నాడు, ఈ సమయంలో ఆయన కాదండి, ఎవరు ప్రభు అని అడిగితే పోలా ఆయన్ని. ఏ సార్, ఈయన కాదు ప్రభు, పోనీ ఆయన అని అడిగితే పోతుంది కదా. మరలా సెకండ్ టైం కూడా ఇంకొక వ్యక్తి కాడ పోయి చేతులు పెడుతున్నాడు. మళ్ళా దేవుడు అన్నాడు ఆయన కాదని, మరలా పోతున్నాడా? ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించాలా? ఈయనెందుకు ఈ చెప్పిన దేవుడు, సార్ నాకు తెలియదయ్యా, నువ్వు ఆ పేరు చెప్పాడు ఆయన. చూడండి, ఒక ప్రవక్త ఏ విధంగా తన సొంత జ్ఞానం మీద, సొంత ఆలోచన మీద, సొంత తలంపుల మీద, సొంత ఉద్దేశాల మీద తనకున్న నేను ప్రవక్తని, నిజమైన ప్రవక్తలతో దేవుడు మాట్లాడతాడు. సబూతు ఉందా ఒక ప్రవక్త కూడా? మరి నీ పరిస్థితి ఏంటి ఈరోజు? ప్రవక్త ఇన్ని అడుగులు వేసుకుంటా పోతున్నాడే, చివరిగా చూసి దేవుడే వేసుకుపోయి ఆఖరు కూడా అని చెప్పేశాడు అంట.
చెప్పాడా? ఆఖరుడిది, అరే బాబు ఈ బలము ఈ శక్తి వీళ్ళు ఎవరు కాదురా. ఆఖరి వ్యక్తి కూడా ఉన్నాడు. దేవుడు ఈరోజు ఎన్నుకున్నది కూడా ఆఖరి జనాంగాన్నే, ఆఖరి ప్రజల్ని, చివరి కాలం ఉన్న వారిని మాత్రమే. చివరి కాలం వారికే అభిషేకము. ఇది ఒక అభిషేకమైంది, ఇది వర్తమాన అభిషేకమైనది. ఈ అభిషేకము ఏ శాఖలకు కాదు, ఏ సిద్ధాంతాలకు కాదు. హల్లెలూయా. ఈ అభిషేకము వధువుకు మాత్రమే, ఈ అభిషేకము దావీదుకు మాత్రమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆఖరి వాడు ఎలా ఉన్నాడంటే గొర్రెల కాడు ఉన్నాడంట. వీళ్ళేమో యుద్ధాల్లో, వీళ్ళేమైనా బలమైన కార్యాల్లో ఉన్నారు. వీళ్ళు చెప్పచ్చా, యుద్ధానికి నైపుణ్యం కలిగిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఉదయం లేచి జిమ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు వీళ్ళు. ఈ ఉదయం లేచి ఎక్సర్సైజులు చేసేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు ఆయుధాలు సమకూర్చేవాళ్ళు వీళ్ళు. వీటిని ఎలా వాడాలో, కత్తిని ఎలా వాడాలో అన్ని బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు. అయితే సమయాల యొక్క ఆలోచన ఎవరి దగ్గరికి వెళ్తుందంటే బలవంతుల మీదకి వెళ్తా ఉంది. ఈరోజు మనుషులు కూడా అలాగే చూస్తారు. అయితే దేవుడిని అంతరంగానే చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆఖరి వాడిని తీసుకుపోయి ఎక్కడేశారు? గొర్రెల కాడేసినాడు. ఇంట్లో పనికిరాని వాళ్ళందరిని తీసుకుపోయి గొర్రెల కాడే వేస్తాడు. గొర్రెల దగ్గరే వేస్తున్నాడు. దేవుడు తరిపిది ఆయన గొర్రెల మందులో నుంచి వస్తున్నాడు. ఆయన గొర్రెల కాపరై ఉన్నాడు ఆయన. అందుకని ఈరోజు దేవుడు కావాల్సింది కూడా గొర్రెల కాపర్లే. గ్లోరీ. హల్లెలూయా. ఓ ఆఖరివాడు చాలా చిన్నవాడు, చాలా పొట్టిగా ఉన్నాడంట. చెప్పచ్చా, అంత అందం కలిగిన వ్యక్తిగా లేడు. హల్లెలూయా. మనుషులేమో అందాన్ని పై రూపాన్ని చూస్తారు. దేవుడైతే నీ అంతరంగ రూపాన్ని చూసే దేవుడు అయినాడు ఆయన. ఓ దావీదుని పిలిచాడు. అక్కడ అన్నలందరూ కూడా చాలా బాధగానే ఉంటుంది. ఆ బొడ్డోండి కదా, ఆ చిన్నోండి కదా. ఒకవేళ పెద్దోడయ్యి ఉండి అభిషేకం చూడి వీళ్ళు ఒప్పుకునేవాళ్ళ? లోపల ఒక రకమైన కలత వచ్చేదేనా? అయితే దేవుడు అభిషేకం అనేది దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు సమయాల ప్రవక్త ద్వారా కొమ్ము ద్వారా అభిషేకిస్తున్నాడంట ఆయన. ఎప్పుడైతే అభిషేకం తీసుకున్నాడు కానీ దావీదు ఇంకా రాజు కాలేదు. అవునా? ఇందుకే అని చెప్పాడా? నువ్వు రాజు అవుతాను అభిషేకించాడా? అసలు ఏమైనా చెప్పాడా ఆయనకి? ఆయన అభిషేకం ఆయన లోపల ఉంది ఆయన చెప్పేశాడు. ఆయన అభిషేకించేసి వెళ్ళిపోయినాడు. ఆయన నీళ్లు పోసాడు, అభిషేకించేసి వెళ్ళిపోయాడు. అభిషేకం పొందుకున్న వ్యక్తి దావీదు. అభిషేకం దగ్గరగా పోయి వెళ్ళిపోయిన అభిషేకం దాటిపోయింది. వాళ్ళు ఎవరిని దాటిపోయింది? ఇశ్రాయేలీయులనే. ఈరోజు చాలా వరకు వర్తమానంలో ఉన్న వారి మీద నుంచి అభిషేకం దాటిపోతా ఉంది. నువ్వు దావీదుగా ఉన్నావంటే నీ దగ్గర నుంచి అభిషేకము పోనే పోదు. నీకు యుద్ధం చేత కాకుండా పోవచ్చు, నీకు భావ సౌందర్యం లేకుండా పోవచ్చు, నీకు దేహ సౌందర్యం లేకుండా పోవచ్చు, నువ్వు అంతగాడివి కాకుండా పోవచ్చు. హల్లెలూయా. నీ మీద ఒక అభిషేకం ఉంది ఈరోజు. ఆ అభిషేకమే దేవుని యొక్క అభిషేకము, ఈ కాలం యొక్క అభిషేకము. అదే మొదటికి నీకు రమ్మంటే, మొదటి ఎపిసికి రమ్మంటే పరిశుద్ధాత్మలోకి రమ్మని. నీ మీద అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ కాల వర్తమానమే పరిశుద్ధాత్మ. ఈ కాల వర్తమానంలో ఉండడమే పరిశుద్ధాత్మలో ఉండడము. ఈ కాల వర్తమానంలో నడవడమే పరిశుద్ధాత్మలో నడవడం నీవు. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో నేను వెళ్తూ మరి కొన్ని కార్యాలు చూశాను నేను. మరి అక్కడ బైపాస్ దగ్గర ఆ యొక్క విగ్రహారాధన గురించి అంతా వేసుకుంటా వచ్చు. రండి, దేవుని యొక్క కృపా దీవెనలు పొందండి అని రాసు. అరే ఇది క్రైస్తవులు కదా రాసేది, మరి అంతే కదా. అనిల్ కూడా రాస్తాను. ఈ రోజు చూసాను నేను. ఆ కృప అంటే వాళ్ళకి తెలియదు. ఆ కృప వాళ్ళకి ఎలా తెలియలేదు? క్రైస్తవులు కూడా కృప తెలియలేదు. ఏంటి కృపా వర్తమానము? ఈ కాలం యొక్క వర్తమానమే కృపా వర్తమానమైనది. ఈ కాలం యొక్క అభిషేకమే కృప అభిషేకమైనది. ఈ కాలం యొక్క వాక్యమే పరిశుద్ధాత్మ వాక్యమైనది. ఈ కాలం యొక్క వర్తమానమే పరిశుద్ధాత్మ వర్తమానమైనది.
హల్లెలూయా. దేవుడు ఈ రోజు ఎక్కడున్నాడంటే ఆయన ఈ కడవరి కాలంలో వర్తమానంలో ఉన్నాడు. ఆయన ఇది ఒక అభిషేకమైనది. పాత నిబంధన ఒక అభిషేకము, కొత్త నిబంధన ఒక అభిషేకము, వర్తమానం ఒక అభిషేకము. పాత నిబంధన దాటుకొని కొత్త నిబంధన వచ్చేటప్పటికి కొత్త నిబంధనలో అభిషేకాన్ని నమ్మలేదు వాళ్ళు. కొత్త నిబంధన దాటి ఈ కాలం వచ్చేటప్పటికి ఈ కాలం యొక్క అభిషేకాన్ని నమ్మడం రాదు వీళ్ళు. ఇది మామూలు వర్తమానం కాదు సార్, ఇది ప్రపంచాన్ని కదిలించే వర్తమానం, ఇది సిద్ధాంతాన్ని కదిలించే వర్తమానం, ఇది ఆచరణ కదిలించే వర్తమానం, ఇది నీ స్థితిగతులు మార్చే వర్తమానం, ఇది నీ సొబ్బుదులు తీసే వర్తమానం, ఇది నీ ఆలోచన తీసే వర్తమానం, ఇది నీ తలపులు తీసే వర్తమానం, ఇది నేను వాక్యంగా మార్చే వర్తమానం. ఇది సామాన్యమైన వర్తమానం కాదు సార్. మీరు సామాన్యమైన ప్రజలు కాదు సార్. మీరు ఏర్పరచబడిన వంశమైనారు సార్. మీరు రోగాలు మన ఏమి చేయవు, వ్యాధులు మన ఏమి చేయవు, అప్పులు మన ఏమి చేయవు, సమస్యలు మన ఏమి చేయవు. ఎందుకంటే వాటి అన్నిటికన్నా గొప్పవాడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఎలాగో మనతో ఉన్నాడు. ఆయన శపసాయి మధ్యాహ్నము ఎంతమంది సంతోషిస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మాత్రమే భయపడే ప్రజలుగా మీరు ఉండండి ఈ మధ్యాహ్నం. వాక్యానికి మాత్రం భయపడే ప్రజలుగా మీరు ఉండండి ఈ మధ్యాహ్నము. ఆచరణ సిద్ధాంతాలు అన్నీ దాటుకొని మనం ఈరోజు పరిపూర్ణమైన వాక్యములోకి వచ్చాము, పరిపూర్ణమైన వర్తమానంలోకి వచ్చాము, పరిపూర్ణమైన బయలుపాటులోకి వచ్చాము. ఎందుకంటే దావీదు మీదకి ఇవ్వబడిన అభిషేకమే అది కడవర అభిషేకము. ఇది కడవర అభిషేకము. ఆయన చివరి వ్యక్తి, మీరు చివరి వ్యక్తులు అయి ఉన్నారు. ఆయన చివరి కాలానికి వచ్చాడు, మీరు చివరి కాలానికి వచ్చినారు ఈ మధ్యాహ్నము. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని కాపాడింది అభిషేకము. ఈరోజు వధువారిని కాపాడేది కూడా ఈ కాలం యొక్క అభిషేకమే. నీకు సమాధానం లేకపోతే నీకు సమాధానం ఇచ్చేది అభిషేకము. నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే నీ కుటుంబానికి నెమ్మది ఇచ్చేది ఈ కాలం యొక్క అభిషేకమే. ఈ అభిషేకం ముందు ఏది పని చేయదు. భార్యాభర్తను ఐక్యపరిచేది ఈ కాలం యొక్క అభిషేకము. కొన్ని సంఘాల్లో, డినామినేషన్ సంఘాలు చూస్తాం, దేశంతోనే చర్చికి వెళ్తారు, దేశంతోనే చర్చిలో కూర్చుంటారు, దేశంతోనే ఇంటికి వెళ్ళిపోతారు. ఆమె దేవుని మందిరములో వాక్యం వినేటప్పుడు కూడా వాళ్ళకి ఏమి పనిచేయదు. ఎందుకంటే వాళ్ళ మీదకి ఏ అభిషేకమో లేదు కాబట్టి. ఎంతో మందిని చూశాను నేను, ఎన్నో కార్యాలు చూశాము. హల్లెలూయా. ఈ కడవరకాల వర్తమానంలో ఉన్న వారిని బట్టి దేవుడు దీవించును గాక. ఈ కడవరకాల వర్తమానంలో సేవ చేస్తున్న సేవకుని దేవుడు దీవించును గాక. ప్రతి కాలంలో ఆయనకి నమ్మకమైన సేవకులు ఉన్నారు, నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు, నమ్మకమైన ప్రజలు ఉన్నారు. వారిని ఎత్తుకుంటారు దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చినాడు. ఆయన నిజంగా ఇశ్రాయేలు ఏ విధంగా అయితే ఈ దేశానికి వచ్చి వాళ్ళ యొక్క దేశం యొక్క ఆ పౌరుల్ని, ఆ స్త్రీని, ఆ పురుషుల్ని, ఆ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఈసారి అన్ని రెడీ చేస్తున్నారు. దేవుడు కూడా మన కోసం ఈ దేశానికి వచ్చింది. ఎందుకంటే మనను కూడా ఆయన దేశానికి తీసుకెళ్ళడానికి. దయచేసి వాళ్ళకన్నా ముందు మనమే వెళ్ళిపోవాలా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? వాళ్ళ ముందా మనం ముందా? ఈ దేశంలో ఇశ్రాయేలు ప్రపంచ దేశంలో ఇశ్రాయేలు వెళ్ళిపోక ముందే మనం వెళ్ళిపోవాలి అవతల గట్టికి. వాళ్ళు ఎన్ని భాషలు నేర్చుకొని వాళ్ళకన్నా ముందు భాష మన దగ్గరికి వచ్చింది. వాళ్ళకి స్టేట్మెంట్ ఇప్పుడు వచ్చింది, మీరు మీ దేశానికి వెళ్ళిపోవాలని. మనకి ఎప్పుడో వచ్చింది. మనకి సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? అమ్మా సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? గట్టిగా చెప్పాలా. సిద్ధముగా ఉన్నారా? సిద్ధపడుతున్నారా? దేవుడు ఇప్పుడు పిలిస్తే రెడీగా ఉన్నారా పోవడానికి? ఓ హిజ్కియాని దేవుడు పిలిచాడు, ప్రవక్తను పంపిస్తున్నాడు యెషయాని. యెషయా నువ్వు మరణించబోతున్నావని చెప్పినప్పుడు యెషయాతో హిజ్కియా దగ్గరికి, హిజ్కియా యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, నువ్వు నిశ్చయముగా సత్యదవు. రైట్, సత్యదవు అంటానే ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. నేరుగా హిజ్కియా వెళ్ళి గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించినాడంట.
ఎందుకంటే నాకు ఒక సిద్ధపాటు కావాలా, నాకు ఒక దిద్దుబాటు కావాలా, నేను నా కుటుంబాన్ని సరి చేసుకోవాలా, నా భార్యను సరి చేసుకోవాలా, నా బిడ్డలు సరి చేసుకోవాలా. అయ్యా నాకు 15 సంవత్సరాలు ఆయుష్యం పొడిగించాయని అడుగుతున్నాడు యెషయా. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే దేవుడు నిన్ను అడిగితే హిజ్కియా చెప్పినట్టు చెప్తావా? హిజ్కియాకి ఎంత టైం కావాలంట? 15 సంవత్సరాలు కావాలంట. పాప మా భార్య ఎంత మొండిదో, ఆ బిడ్డలు ఎంత మొండోళ్ళు, ఆ కూతురు ఎంత మొండిదో, పోనీ ఆయన లోపల ఎన్ని కార్యాలను సరి చేసుకోవడానికి, ఇవన్నీ సరి చేసుకోవడానికి, దిద్దుకోవడానికి 15 సంవత్సరాలు అడిగినాడు హిజ్కియా. ఈ మధ్యాహ్నం అదే మాట నిన్ను అడిగితే నువ్వెంత టైం పెడతావు ఆయనకి? ఎంత సమయాన్ని ఇస్తావు ఆయనకి? మన ప్రవక్త చెబుతున్నాడు హిజ్కియా చేసింది పొరపాటు అంట. ఎందుకంటే దేవుడు పిలిచినప్పుడు ఎప్పుడో అడగకూడదంట, ఏ రోజున అడగకూడదంట. హల్లెలూయా. నువ్వు నిశ్చయంగా సస్తావు, నువ్వు గేటు దాటక ముందే ఆ మరణం నాకే అని యేసయ్యను అడగాల. బ్రతుకుట క్రీస్తే. పౌలు వర్తమానం హిజ్కియా దగ్గర లేదు కాబట్టి ఆ మాట చెప్పలేకపోయినాడు ఆయన. వధువా, ఓ వధువా, తమిళ్లో మనవాటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి యెషయా వాక్యం కాదు, నీ దగ్గర పౌలు వాక్యం ఉంది. ఈరోజు పౌలు వాక్యం కలిగి నువ్వేం చెప్పాలి తెలుసా? హల్లెలూయా. హిజ్కియా యెషయా వాక్యాన్ని కలిగి చెప్పచ్చా? హిజ్కియా మరి మోషే వాక్యాన్ని కలిగి ఉన్నాడు. హిజ్కియా మరి ఆ యొక్క పాత నిబంధనలో యెషయా అంతకుముందు యొక్క ప్రవక్తల భక్తుల యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకని ఆయన 15 సంవత్సరాలు ఆ విషయం అడిగినాడు. బట్ నువ్వు ఈరోజు పౌలు వర్తమానం కలిగి ఉన్నావు. ఏపీసీ సంఘం యొక్క పౌలు వర్తమానం కలిగి ఉన్నావు. పౌలు ఏం చెప్తున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు అది లాభమే. ఈ వాక్యం ఆయన దగ్గర కానీ ఉంటే అడిగేవాడా? 15 సంవత్సరాలు అడిగేవాడా? మరి మీ దగ్గర పౌలు వాక్యం ఉందా? పౌలు వాక్యం కలిగి కూడా నువ్వు మరణం వస్తే లేట్ అడుగుతావా? అయ్యా నా భార్య ఇంకా సిద్ధపడలేదయ్యా, లోతు భార్య లాగా ఉంది. నా బిడ్డలు ఇంకా సిద్ధపడలేదయ్యా, లోతు కూతురు లాగున్నారు. పాపం ఈ లోతు అంట భార్య బిడ్డలు సరి చేయకుండా ఎక్కడ కూర్చున్నాడంట లోతు? ఎక్కడున్నాడంట మా లోతు? ఇంట్లో ఉన్నాడు, ఇదిలో ఉన్నాడు లోత. అమ్మ గవిని పెద్దలతో కూర్చొని డిస్కషన్ చేస్తున్నాడు లోతు. లోతు ఎక్కడున్నాడు? గవిని పెద్దలతో ఉన్నాడు. గవిని పెద్దలతో మరి వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో కుమారుని సరి చేసుకోలేకున్నాడు, కుమార్తెను సరి చేసుకోలేకున్నాడు. పెళ్లి కాకుండా అల్లుళ్ళు వచ్చి ఇంట్లో కూర్చోన్నాడు. బుద్ధి లేదు కొంచెం కూడా లోతుకి. పెళ్లి కాలే ఇంకా కూతుర్లకి. అయిందా? పెళ్లి కాల కూతుర్లకి, లోతు కూతుర్లకి పెళ్లి కాల. అయితే అల్లుళ్ళు వచ్చి ఇంట్లో కూర్చో ఉన్నాడు. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎవరు అల్లుళ్ళు అంటే వీళ్ళంతా లోతు భార్య యొక్క అన్న కొడుకుల ఇంటి వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళు లోక సంబంధులు, వాళ్ళ దగ్గర లోక కార్యాలు ఉన్నాయి. పెళ్లి కాకుండా వచ్చి ఇంట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళతో సరసాలు ఆడుకుంటున్నారు కూర్చొని. ఏమే రైట్ సార్? హల్లెలూయా. ఈ లోతు భార్య దానికి అన్నిటికీ కారణం. పిలిపించాడు, పండగకి రాకూడదా? వాళ్ళు పండగకి రాల, పిల్లల కోసం వచ్చినారు వాళ్ళు. ఎవరు వాళ్ళ? లోతు అల్లుళ్ళు. పెళ్లి కాకముందే అల్లుళ్ళు వచ్చినారు, పండగ ముందే వచ్చినారు. పండగ 10 రోజుల ముందే వచ్చి కూర్చొని ఉన్నారు. ఇంకా రాలే క్రిస్మస్కి వచ్చేస్తారు అల్లుళ్ళు అంతా. అమ్మాయిలు ఉంటే అల్లుళ్ళు వస్తారు. అత్తను చూడడానికే, మామని చూడడానికే కాదు, ఎవరిని చూడడానికే. అమ్మాయిలు ఉన్నారమ్మా జాగ్రత్త. మాకు కూడా ఉన్నారు అమ్మాయిలు. అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత్త. ఉండారా కూర్చొని. లోతాడు కూర్చొన్నాడు. అల్లుడికి చికెన్ దాని పోయినాడు బయటికి. మా అల్లుడికి లెగ్ పీసులు అంటే ఇష్టము. మా కూతురు మా అల్లుడికి ఇంకా
పానీపూరి అంటే ఇష్టమో, మా అల్లుడికి అయ్యి ఇష్టమో ఈ ఇష్టమో అని అల్లుడు కోలికి తెరచడానికి పుట్టిన లోతున్నట్టున్నాడు పాపం. చెప్పచ్చా? లోతు అంటున్నాడు, అయ్యా నాకు చక్కనైన 2 కూతుర్లు ఉన్నారయ్యా, వాళ్ళు మీకు ఇస్తాను, మీకు మనసున్నట్టు చేసుకోండి అయ్యా అంటే, నీ కూతుర్లు మాకెందుకురా, మీ ఇంట్లో ఉండే మగవాళ్ళు పంపిరా, మీ ఇంట్లో ఉండే వాళ్ళు కావాలా, పురుషులు కావాలా. ఎట్టుందో తెలుసా, ఈ కాలం చెడిపోయిన కాలంలోనూ ఉండవు ఈరోజు, పాడైపోయిన కాలంలోనూ ఉండవు ఈరోజు. ఏం జరుగుతుంది వధువు సంఘంలో అంటే, ఇక్కడ ఆయుధాలు ఇవ్వబడుతున్నాయి. భౌతికమైన ఆయుధాలు కాదు ఇవి, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఇవి. అందుకని ప్రారంభంలో చెప్పాను నేను వచ్చేటప్పుడు, మీకు వచ్చారా, బయటికి లోపలికి వస్తున్నారా, మీ చెప్పులు వదిలిపెట్టండి. చెప్పులు వదిలిపెట్టడం అంటే ఏంటో తెలుసా? ఏంటమ్మా చెప్పులు వదిలిపెట్టడం అంటే? మోషేని దేవుడు అడిగాడు, మోషే నీ చెప్పులు వదిలిపెట్టి రా ఇక్కడికి, ఎందుకంటే ఇది పరిశుద్ధ స్థలము. ఆమేన్. నీ చెప్పులు వదిలిపెట్టి లోపలికి రమ్మన్నది పరిశుద్ధ స్థలమే. మంచిదే, ఒక కార్యం ఓకే. ఇంకొకటి చెప్తా, చెప్పులు వదిలిపెట్టే వ్యక్తి ఎవరు? చేతగాని వాడు. మోషే నువ్వు చేతగాని వ్యక్తివి, నువ్వెందుకు పుట్టావు, నేనెందుకు నేను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి పుట్టిన నువ్వు యోధుడు అయ్యావు. నిన్నెందుకంటే నేను జన్మించాను, నువ్వు తల్లి గర్భంలో రూపించక మునిపే నీ గురించి నేను బాధ్యత వహించిన వాడిని, నీ గురించి నేను శ్రద్ధ వహించిన వాడిని. నువ్వు పుట్టినప్పుడే 3 నెలలు ఆమె కాచి కాపాడిందంట ఆ యొక్క తల్లి. 3 నెలల తర్వాత ఆమె ఏం చేసింది, అతన్నే కాపాడలేకపోయింది. ఎట్ట కాపాడిందో ఈరోజు వేసినట్టు అమ్మాయిలకు అబ్బాయిల డ్రెస్సులు, అబ్బాయిలకు అమ్మాయిల డ్రెస్సులు వేసిందో నాకు తెలియదులే. మరి మోషకి ఏ డ్రెస్ వేసిందో తెలియదు, మనం చెప్పడానికి లేదులే. ఇప్పుడైతే వేసేస్తారు పిల్లకాయలకి, ఇది కొనుక్కో 2 in 1 అంట. ఈ మధ్య ఒక షాప్కి పోతే ఈ ప్యాంట్ ఎవరు నేను అడిగిన, ఇది ఆడవాళ్ళదా మగవాళ్ళదా అని అడిగిన. సార్ ఇద్దరు వేసుకోవచ్చు సార్ అంట. నేను వేసుకోవచ్చు అంట, ఇద్దరు వేసుకోవచ్చు. ఈ చినిగిపోయిన బెగ్గర ప్యాంట్లు అంతా ఎవరు వేసుకోవచ్చు? అబ్బాయిలే కదా, అవి కూడా అమ్మాయిలు వేసుకుంటున్నారు. నిన్న మా పాస్టర్ అమ్మ చూపించిన చూడు, ఆ పిల్ల చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంది. మగ పిల్లకాయలే కాదు, అవి కూడా అమ్మాయిలు వేసుకుంటుంది. చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే సరదా వాళ్ళు. చినిగిపోయిన చొక్కాలు వేసుకుంటారు, చినిగిపోయిన ప్యాంట్లు మగవాళ్ళే కాదు ఆడపిల్లకాయలు కూడా వేసుకుంటున్నారు. మోషేని ఆమె తల్లి ఎలా కాపాడిందో, 3 నెలల తర్వాత తీసుకెత్తిపోయిందంట. చాలా బాధపడిందంట. అయ్యా భర్తతో చెప్పింది, ఈ వ్యక్తిని మనమైతే కాపాడలేము. ఆమెన్. మంచిగా ప్రార్థన చేశారు, మనం కాపాడలేము. అందుకని ఏం చేద్దాం, దేవుడికి అప్పగించుదాం. ఒక చెంబ పిట్ట రెడీ చేసి దానికి కీలు పోసి నైలు నదిలో వదిలిపెట్టారంట. పసిపిట్టని కాపాడింది దేవుడు. ఎందుకంటే అతడు ఇశ్రాయేలీయుల కోసం పుట్టిన వ్యక్తి. చెప్పచ్చా? ఇశ్రాయేలు విడిపించడానికి పుట్టిన యోధుడు. పుట్టి పెరిగి పెద్దవాడి ఐగుప్తి నాగరికత అంతా తెలుసుకొని, ఐగుప్తి జ్ఞానం అంతా తెలుసుకొని, ఐగుప్తిలో ఉన్న ప్రతి కరాటీని నేర్చుకున్నాడు మోషే. తెలుసా? ప్రతి విద్యలు వచ్చు మోషేకి, భాష వచ్చు మోషేకి, ఐగుప్తి భాష వచ్చు మోషేకి. ఆమేన్. అన్ని తెలుసుకొని ఎవరినైతే విడిపించాలో అక్కడ ఉండి వాళ్ళని విడిపించకుండా అక్కడి నుంచి పారిపోయినాడట మోషే. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకొరకు వచ్చావు, దాన్ని నువ్వు మర్చిపోయినావు. ఈ మధ్యాహ్నం అదే దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వెందుకొరకు వచ్చావు ఇక్కడికి? చచ్చిపోవడానికి రాలమ్మా, ఎత్తబడడానికి వచ్చున్నావు. ఆర్ యు రెడీ? ఎత్తబడే వంశంలో ఉండాలి నువ్వు, మర్చిపోకూడదు. నువ్వు ప్రతిదినం వాక్యం నీవు అంతరంగంలో ఉండాలా. మీకు తెలుసా, ఒక్కోసారి నేను వాక్యం వింటా ఉన్నప్పుడు నేను నిద్రపోతున్నా, వాక్యం పోతానే ఉంటుంది చెవులు. మరి ఇక్కడన్నా వాక్యం మీ నిద్రలో కూడా వస్తుందా? అది
మీరు నిద్రపోతున్నా కూడా, మీరు నడుస్తున్నా కూడా వినపడతానే ఉండాలి. అభిషేకం మళ్ళా వారం వరకు మీరు వినపడతానే ఉండాలా, ఆ స్వరం వినపడతానే ఉండాలా. ఆ తమిళ తెలుగు ఇక్కడ ప్రసంగం చేస్తే అవి నాకు కొద్ది రోజుల వరకు ఉంటాయి. అలాగే ఆయన మాట్లాడిన ఆ తెలుగు కన్నా ఆ తమిళ వర్డ్స్ వినపడతా ఉంటాయి నాకు, ఆ ఇంగ్లీష్ వర్డ్స్ వినపడతా ఉంటాయి నాకు. ఎందుకంటే తెలుగు అంటే ఆల్రెడీ మన భాషే కాబట్టి ఆ వర్డ్స్ నేను వాటిని వినిపించుకుంటాను. చివరి పడుకున్నా కూడా వాక్యం పోతానే ఉంటుంది చెవులు కాడ. మనం గూడూరులో ఎక్కాము, రాజమండ్రి కాకినాడ దాకా ప్రయాణం చేశాము. ఆ రాత్రంతా నువ్వు నిద్రపోతావు. ఏమి వినిపిస్తుంది నీకు? టక్ 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 సౌండ్. నువ్వు నిద్రపోతున్నాడు పండుకుంటే ఏమి వినిపిస్తుంది నీకు? మరి అదే వినబడి ఇది వినపడదా మీకు? ఏ సార్, నీకు అది వినపడేటప్పుడు ఇది వినపడదా? మన ప్రయాణం చేసి మన జర్నీ అంతా వినపడుతుంది కదా నిద్రపోయినా. మరి ఈరోజు వాక్యం విన్నారు కదా, ఆ వాక్యం వినపడకపోతే కనీసం దాన్ని ధ్యానం చేస్తున్నావా? దాని గురించి ఆలోచన చేస్తున్నామా? ఇవన్నీ చేయకపోతే ఎలా పోతాం సార్ మన ఎత్తబాటులో? ఏదో ఆదివారం చర్చికి వచ్చి పాటలు పాడి కానుకలేసి ఇంటికి పోతే సరిపోయిందా? రొటీన్ క్రైస్తత్వం ఇది, సామాన్యమైన క్రైస్తత్వం ఇది. ఈరోజు మనకి ఇచ్చిన వర్తమానం సామాన్యమైనదా? ఎవరికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా ఉండాలి ఈ వర్తమానంలో ఈరోజు మనము? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు నువ్వు లోపలికి వచ్చేదానికి ముందు నువ్వేం చేయాలా? నీ చెప్పులు వదిలిపెట్టాలి. నువ్వు చెప్పులు వదిలిపెట్టేటప్పుడు నువ్వు అడగాల, ప్రభువా నేను చేతగానోడిని, మహా గొప్ప వర్తమానం తీసుకొని ఈ వారం అంతా నేనేం చేయగలిగినాను ప్రభువా నీ కోసం, నన్ను క్షమించయ్యా. మోషే ఏ విధంగా అయితే చెప్పులు వదిలిపెట్టుకుని నేను కూడా వదిలిపెడుతున్నాను. నేను ఈ వారంలో నీ కోసం జీవించాలనుకున్నాను, జీవించలేకపోయినా వదిలిపెడుతున్నాను. అవి నువ్వు ఆ మాటలతో ప్రార్థనతో వదిలిపెట్టి లోపలికి వచ్చావంటే ఆయన నీకు సమాధానం అనే జోళ్ళు ఇస్తాడన్న. చెప్పకూడదు గట్టిగా మనం అందరం. హల్లెలూయా. నువ్వు లోక సంబంధమైన చెప్పులు వదిలిపెట్టి లోపలికి రా, నీకు ఆత్మ సంబంధమైన చెప్పులు ఇస్తాడు ఆయన. ఏంటి ఆత్మ సంబంధమైన చెప్పులు? సమాధానం అనే జోళ్ళు ఇస్తాడు నీకు ఆయన. ఏ జోళ్ళయ్యే? భార్యాభర్తల మధ్య ఏం లేదు, జోళ్ళు లేవు. మనకి పేరాగానే ఉన్నాయి, మనకి వాక్మ్యాన్ ఉంది, మనకి ఇంకా బాటా చెప్పులు ఉన్నాయి. ఇంకా కొన్ని ఇళ్ళకి వెళ్ళిన తర్వాత నేను కుటుంబాలు చూస్తూ ఉంటాను. నేను బయట ఒక చెప్పులు ఓకేనా, హాల్లో ఒక చెప్పులు ఓకేనా, బాత్రూంలో ఒక చెప్పులు. ఎన్ని జతలు ఉన్నాయి? ఎన్ని జతలమ్మా? 3 జతలు. మళ్ళీ ట్రాక్ ఉంటుంది, దాని మీద కనీసం ఒక 4-5 జతలు ఉంటాయి. మళ్ళీ బూట్లు ఉంటాయి, ఒక జత బూట్లు కాదు. ఎన్ని జతలు? ఇంచుమించు ఒక వ్యక్తికి 10 జతలు ఉంటాయి. భార్య ఒక దగ్గర పడుకుంటారు, భర్త ఒక దగ్గర పడుకుంటారు. కలిసి అన్నం తినరు, కలిసి మాట్లాడుకోరు, కలిసి అనుభవాలు చెప్పుకోరు, కలిసి కుటుంబం గురించి డిస్కషన్ చేసుకోరు. ఏంటి ఎలా ఉంది అంటే ఏమి లేదు. జోళ్ళు అయితే 10 జతలు ఉన్నాయి కానీ 10 మాటల్లో భార్యాభర్తల మధ్య. ఏసా ఆ చెప్పులు కొనేటప్పుడు హైట్ ఉండయ్యా, లెవెల్ ఉండయ్యా, ఇది ఉందా అది ఉందా, బాగా ఏం చేస్తారా? పరిశీలిస్తారు, పరిశోధిస్తారు. నువ్వు చెప్పులు కొనుక్కునేటప్పుడు ఎంత పరిశీలన చేస్తున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు ఆ చెప్పుల కన్నా అది వదిలిపెట్టి లోపలికి వస్తే నీకు ఆయన సమాధానమైన జోళ్ళు ఇచ్చి వాక్యం చెబుతుంది, సమాధానపరచువారు ధన్యులు. నువ్వు ఇతరులు సమాధానపరచడం కాదు, ముందు నీవు సమాధానపడు. మనకే సమాధానం ఉండదు. ఒక్కొక్కసారి మనం తిట్టుకుంటా ఉంటాం. నేను చాలాసార్లు తిట్టుకుంటాను సార్, మీరు తిట్టుకుంటారో లేదు నాకు సంబంధం లేదు, కానీ నేనైతే కొన్ని 100 సార్లు తిట్టుకుంటాను. నన్ను నేను ఎన్నోసార్లు తిట్టుకుంటా. నా బతుకిత, నా జీవితం ఇది చేయలేకపోయినది, ఇది చెందలేకపోయినా, ఇది సాధించలేకపోయినాను, ఎందువల్ల ఏం జరిగింది ఇలాగా ఎన్నోసార్లు. కొన్ని వారం కూడా వేదంతో చెప్పాను. నేను నా బిడ్డలకి నేను మంచి తండ్రిగా ఉన్నానా,
నా భార్యకి నేను మంచి భర్తగా ఉన్నానా? నా తల్లిదండ్రులు మంచి కొడుకుగా ఉన్నానా? నా సంఘానికి నేను మంచి కాపరిగా ఉన్నానా? ఎన్నోసార్లు బలిపీఠం దగ్గర ఏడ్చుంటాను, ఎన్నోసార్లు దేవుణ్ణి అడుగుంటాను నేను. ఇంకా ఏదంటే కొట్టు ప్రభా, దిద్దు ప్రభా. ఇవన్నీ కూడా ఒకరిని అడగడం కాదు, కానీ మనమే ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. సిద్ధ మనస్సు అనే కంపెనీ పేరేందంటమ్మా? అరే ఏం చెప్పలేసు, మీ కంపెనీ పేర్లు తెలుసా? నేను పేరాగాన్ వాడుతుండా, 1.5 సంవత్సరం అయింది కొని. అమ్మా తిడతారా నీ ఇంట్లో? ఈయన అన్ని చూడు కొత్తయే కొనుక్కున్నాడు, 1.5 సంవత్సరం నుంచి అవే వాడుతుండా. నేను ఏదైనా చెప్పులు కొనాలి అంటే బయట ఏదైనా ఒక మంచి మీటింగ్ జరగాల. ఇంచుమించు చాలా లేట్ అయింది నాకు చెప్పులు కొనేటప్పటికి. అమ్మ ఏం కంపెనీలు ఉంటుంది మీరు చెప్తారా? ఏ కంపెనీలు కొన్నాను? అరియాస్ అంట, ఆమె ఇంటర్నేషనల్ కంపెనీ. అరియాస్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ, అది మన రాష్ట్రంలోది కాదు, అది డొమెస్టిక్ అంట, ఇంటర్నేషనల్ లోకల్ కంపెనీ. ఇంకా చెప్పండి అమ్మా. పేరాగాన్ నాకు తెలిసినట్టు, వీకేసి బ్రైడ్. అబ్బా భలే ఉందమ్మా, వెరీ గుడ్. ఇంకా ఐనింగ్, ఇంకా బాటా చెప్పండి. ఇంకా ఏం చెప్పాలి? వాక్మ్యాట్, ఇంకా క్రాక్స్ అంట, కొత్త కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ కంపెనీ కొనుక్కున్నాను చెప్పులు. ఇక్కడ ఒక కంపెనీ ఉంది, గూడూరు వధు సంఘంలో కంపెనీ పేరు ఉంది. ఇది బ్రాండెడ్ కంపెనీ. ఇది మీరు చెప్పిన కంపెనీలన్నీ కూలిపోతాయి, ఒకరోజు లేకుండా పోతాయి భూమి మీద. వాటికి గ్యారంటీ లేదు, చినిగిపోతాయి, తెగిపోతాయి, కాలిపోతాయి. బట్ ఈరోజు నేను ఇస్తున్న ఒక కంపెనీ, దాని పేరు ఏంటో తెలుసా? దాని పేరే సిద్ధ మనసు. ఇంగ్లీష్లో చదవండి ఏముంటుందో. ఏం పేరంటే దాని పేరు? మీరు ఇక్కడికి వచ్చి అడగాల్సింది, అయ్యా మీ దగ్గర చెప్పులున్నాయి, మేము విన్నాం యూట్యూబ్లో కూడా, మరి ఆ కంపెనీ పేరు నాకు గుర్తు రావడం లేదంటే ఆ కంపెనీ పేరు మీరు చెప్పాలా. మీరు వేసుకున్న షర్ట్ మీద బ్రాండ్ ఉండాలా, మీరు వేసుకున్న చెప్పుల మీద బ్రాండ్ ఉండాలా, మీ హృదయం మీద బ్రాండ్ ఉండాలా. ఏంటంట? సిద్ధ మనస్సు అనే కంపెనీ కావాలా. ఆ కంపెనీ ఎక్కడ ఉంది? ఈ కంపెనీలు అన్ని భూమి మీద ఉన్నాయి, బట్ ఆ కంపెనీ ఎక్కడ ఉందంటే పరలోకంలో దేవుడి దగ్గర ఉంది కంపెనీ పేరు. అది ఆ కంపెనీకి అధిపతి ఎవరంటే ఆయన. ఇక్కడున్న కంపెనీలకి ఒకే ఒక యజమానుడు ఉన్నాడు. అమ్మా ప్రిపరేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. హల్లెలూయా. సిద్ధ మనసు అంటే ప్రిపరేషన్, సిద్ధపాటు, దిద్దుపాటు. ఓకేనా? మీరు అడిగితే చెప్పండి. ఇంగ్లీష్లో మీ కంపెనీ ప్రిపరేషన్ కంపెనీ. ఏ కంపెనీ అమ్మా? ఏ కంపెనీ? తెలుగు ఇంగ్లీష్లో కష్టంగా ఉంది కాబట్టి తెలుగులోనే చెప్పండి మీరు. సిద్ధ మనసు అనే చెప్పులు మన భాషలో, సిద్ధ మనసు అనే సమాధానం అనే. సిద్ధ మనసు తర్వాత రెండు కలిపేసినారు. హీరో హోండా, ఈ రెండు కలిసి ఉన్నాయి. రెండు కలిపిన తర్వాత మంచి బ్రాండ్ వచ్చింది. హీరో వేరైపోయినాడు, హోండా వేరైపోయినాడు. ఈ రెండు మంచి బ్రాండ్ ఇప్పుడు కంపెనీలు. బట్ మీకు ఇది వేరే కంపెనీ కాదు, ఇది
వేరైపోయే కంపెనీ కాదు. హీరో హోండా వేరైపోయిందేమో కానీ యేసుక్రీస్తు ఉన్న సంబంధం అంతా మాత్రం కూడా అది వేరు కాదు. ముగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపాటు అనే సిద్ధ మనసు, క్షమించాలి, సిద్ధ మనస్సు అనే, అంటే సిద్ధ మనస్సు అంటే ప్రతిదానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రతిదానికి ఎలా ఉండాలి? నువ్వు సిద్ధముగా ఉండాలి. ఆదివారం మందిరానికి మనము సిద్ధముగా ఉండాలి. శనివారం ప్రార్థనకు మనము సిద్ధముగా ఉండాలి. కుటుంబ ప్రార్థనకు మనము సిద్ధముగా ఉండాలి. సువార్త వెళ్ళడానికి మనము సిద్ధముగా ఉండాలి. చెప్పచ్చా? హల్లెలూయా. ఎన్నిటికన్నా ప్రాముఖ్యమైనది కుటుంబంలో నీకు సిద్ధ మనసు కావాలా. రాత్రి నుంచి మేము మా ఇంట్లో ఒక పందెం జరుగుతుంది. ఎవరు కోపడితే వాళ్ళు 20 రూపాయలు కట్టాలి. మా ఇంట్లో ఇంతవరకు ఎవరు కోపడ్డాను, నేనే కోపడ్డాను, 20 రూపాయలు కట్టినా. 20 రూపాయలు కట్టినా నేను. రాత్రి కట్టించుకున్నారు వాళ్ళు నాకు ఆడ ఇంట్లో వాళ్ళు అందరూ. వాళ్ళు ప్లాన్ వేసుకొని నా కోపం తెప్పించినారు. అది ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్కసారి చెప్పిలా ఇన్లా, 2 సార్లు చెప్పినాను ఇన్లా, 3వసారి కోపడతా చెప్పిన. అది అర్థం కాల వాళ్ళకి. ఒకేసారి కోపడి చెప్పుంటే అది కోపమే. అది ఏ సార్ 3వసారి గట్టిగా చెప్పినా నువ్వు స్పందించలేదంటే నీకేం లేదు, అందుకని వీళ్ళకి బుద్ధి లేదని చెప్పి 20 రూపాయలు ఇచ్చిన. ఒక్కరు కూడా బుద్ధి రాల. ఒక గాడిది ఒక నక్క, ఈ 2 నక్క అనిందంట గాడిదతో. గాడిది కుందేలుకి 3 కాళ్ళు అనిందంట. ఎన్ని కాళ్ళమ్మ కుందేలుకి? ఈ నక్క ఏమనింది? 3 కాళ్ళు అనిందంట. గాడిదేమో లేదు నక్క బావా, కుందేలుకి 4 కాళ్ళు అనిందంట. ఎంత చెప్పినా ఈ యొక్క నక్క ఏం చేస్తుంది? ఎండవలే. ఏమ్మా నక్క ఎంటుందా? కొన్ని నక్కలు ఏనో వాళ్ళు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు. ప్రపంచం పడిపోయినా. అందుకని మూర్ఖుడికి ఉపదేశము పనికిరాదు. వాడు ఎవడు మాట్లాడోడు. ఈ పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనేది నేను ఎంక్వైరీ చేసిన. అందరం చాలా మందిని అడిగిన ఎందుకు జరిగింది సార్ ఇది. ఆ ఊర్లో ఒక మూర్ఖుడు ఉన్నాడంట. వాడు ఎవరు మాటలు వాడు ఎనడోడు. వాడు పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటాడు. ఏమో ఒక కాళ్ళు ఇరిగిపోయిందో ఏమో మనకు తెలియదు మొత్తానికి. నిజమే ఉంటుంది అది కూడా. ఎందుకంటే ఒరే కుందేలు 4 కాళ్ళు ఉన్నాయి, ఒక కాళ్ళు ఇరిగిపోయిందిరా, అది 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 చెప్పడంలో వాడు 3 అంటాడంట. మరి గాడిది ఎంతసేపు వాదిస్తుంది? నిజమైన చాలా మంది వాదించేటప్పుడు అలాంటి చచ్చిపోతుంటాను నేను. అనాథ పోతుంటే ఒరే ఎన్రా ఇదిరా అంటే ఎన్రు. ఈ రెండిటికి పెద్ద సమస్య వచ్చి అయినా నువ్వు ఎండలేదు కాబట్టి మనము ఈ అరణ్యానికి యజమానుడైనా రాజు దగ్గర పోదాము అనిందంట. ఎవరమ్మా అరణ్యానికి యజమానుడు? సింహం దగ్గరకు పోయింది. సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ పోయి ఈ 2 డిస్కషన్ విన్నపాన్ని తెలియజేశాడు. రాజుగారు, సింహం గారు, మీరు అరణ్యానికి రాజు కాబట్టి మీకు మేము సమస్యను తీసుకొచ్చినాం, చెప్పండి అన్నాడు. గాడిద అంటుందంట, కుందేలుకి ఎక్కడైనా 4 కాళ్ళు ఉంటాయి కదా, ఈ నక్కబావు చూడు నన్ను పొద్దున్న నుంచి నా ప్రాణం చేస్తున్నాడు, 3 కాళ్ళు అంటాడు అని ఎంత చెప్పినా నాకు వినిపించుకోవడం లేదని చెప్తే ఈ యొక్క కుందేలు అనిందంట, ఈ నక్క అనిందంట, రాజుగారు ఏమైనా చెప్పు కుందేలుకి 3 కాళ్ళే, ఇదే మీరు తీర్పియండి అన్నాడు. అప్పుడు సింహం రాజు ఉంది, నక్క చెప్పింది నిజమే అని చెప్పి తీర్పు ఇచ్చేసి ఈ సమస్యను తీసుకొని వచ్చి నక్కను బాధ పెట్టిన దానికి 50 కొరడా దెబ్బలు గాడిదకి అన్నాడు. ఇప్పుడు దెబ్బలు ఎవరికి? గాడిదకి పడ్డాయి. నక్క వెళ్ళిపోయింది. గాడిద అడిగిందంట, రాజుగారు 4 కాళ్ళు కాదా ఉండేది, నన్ను ఎందుకు కొట్టావంటే వాడు ఎండో, వాడు ఎంత చెప్పినా ఎండో, నీకు బుద్ధి నీకు తెలుసు కదా 4 అని, వాడితే ఎందుకు వాదించేది? అందుకని దెబ్బలు ఎవరికి పడాలా? అతిగా నీకు పడ్డాయి అన్నాడు.
అందుకని బుద్ధి ఎవరికి రావాలా? గాడిదకి రావాలా. నక్కలకి బుద్ధి రాదు, నక్కల జ్ఞానం రాదు, నక్కలు సరి చేసుకో, నక్కలు దిద్దుకోలేవు. అందుకని బైబిల్కి చెప్పింది నక్కల గురించి జాగ్రత్త పడి, కుక్కల గురించి జాగ్రత్త పడి. ప్రవక్త చెప్తున్నాడు అన్నిటికన్నా అరణ్యంలో ఆయన అడిగారు, ప్రవక్త గారండి ఆయన ఎందుకంటే వేటకి వెళ్ళాడు, జంతువు హింస చేశాడు, ఎందుకు జంతువులు చంపాడు? ఆయన వేటకెళ్ళింది ఆయన సరదా అన్ని అయినప్పటికీ ఆయన అంటున్నాడు వేటకెళ్ళింది ఎందుకంటే క్రూర మృగాల యొక్క మనస్తత్వం కలుక్కోవడానికంటే. అరణ్యంలో ఆ క్రూర మృగాలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో అలాంటి మనస్తత్వం ఈ యొక్క మనుషులు కలిగి ఉన్నారు. ఈ మనుషుల్లో క్రూర మృగాల యొక్క మనస్తత్వాన్ని చూశాడంట. మంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మీరు సమాధానం అనే జోడు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. కంపెనీ పేరు సిద్ధ మనస్సు. మనిషే ఎట్టుండాలా? సిద్ధముగా ఉండాలి. దేనికి? గొడవలు పెట్టుకోవడానికి. సార్ మీరు ఎందుకని చెప్పలేదు కదా, అది అడుగుతారా? ఒక మాట చెప్పినప్పుడు రెడీ, కాలు దువ్వడం, రా చూసుకుందాం, రా చూసుకుందాం, అది కూడా సిద్ధమనేసి. దువ్వడానికి మాటకి మాట, ఏటికి ఏటు, అవునా కదా? ఇప్పుడు దెబ్బలు ఎవరికి? గాడిదికే. ఈ గాడిదికి బుద్ధి లేదు, దాంతో ఏం పని ఉంటుంది నక్కతో? ఒకసారి చెప్పినావు, 2 సార్లు చెప్పినొచ్చా, దాని బతుకంత నువ్వు గమ్ముకు పో. సమస్య ఎత్తుకొని ఎక్కడ పోయింది? పాస్టర్ దగ్గర పోయిందంట. ఆ బుద్ధి ఉంది గాడిదికే. ఈ గాడిదికి కొంచెం వేరే బుద్ధి ఉందా? సమస్యను ఎత్తుకొని రావచ్చా? మన ఇంటి సమస్యలు ఈదికి ఎత్తుకొని రావచ్చా? అది ఇల్లు కట్టుకోవడం అంటారా? ఇంటి సమస్యలను తీసుకొని ఈదికి రావచ్చా? తెలుసమ్మా, మన సమస్యలు, మన కుటుంబ సమస్యలు ఎత్తుకొని ఈదిలోకి పోవచ్చా? మన ఇంటికి ఎవరు యజమాని? నీ ఇంటికి నీవే యజమానుడివి. చెప్పచ్చా? నీ ఇంటికి ఒకరోజు తీర్పు తీర్చకూడదు, ఒకరి దగ్గర నువ్వు న్యాయం కోరకూడదు. అవునా? నీ సమాధానం ఏదైనా కావాలంటే పోయి దేవుడి దగ్గర పో, ఆయన అడుగు, ఆయనకు చెప్పు. వాళ్ళు మారాలి కాదు ప్రభు, నేను మారాలి. నిజంగా మన మాటల ద్వారా కూడా ఇతరులు మనం గాయపరిచేవాడుగా ఉండకూడదు. చూడండి, ఒక ఆమె ఒకరి గురించి చెప్పేటప్పుడు వాస్తవం ఒక మాట చెప్పి నేను ముగిచేస్తాను, అయిపోయింది. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాము మేము. చాలా అభిషేకతం కలిగిన మీటింగ్స్, 4 మీటింగ్స్ జరిగాయి. చాలా ఆత్మీయంగా చాలా బాగా ఉన్నాం. మీటింగ్స్ అంతా అయిపోయినాయి. ఆఖరి కూటం ఉంది. ఈ కూటంతో మేము ఇంటికి వచ్చేస్తాం. ఆ టైంలో ఒక పాస్టర్ గారు వచ్చిన, పేరు వద్దులే దయచేసి. ఆ వ్యక్తి, నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని నమ్ముతున్న ఒక వ్యక్తి గురించి కొన్ని చెడ్డ కార్యాలు చెప్పాడు. అక్కడ మేము 4 ఉన్నాం. నేను, భూంపాక, నందికొట్టుకూరు సంపత్ గారు, మేము 4 కూర్చొని ఉన్నాం ఆ ఇంట్లో. ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు. ఈ వ్యక్తి వచ్చి ఫలానా వ్యక్తి గురించి కొన్ని చెప్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాలు విన్నాం. అసలు ఆయన తప్పు కాదు. ఎవరు తప్పు కాదు? చెప్పి ఆయన తప్పే కాదు. ఎవరు తప్పు? మాదే తప్పు. వింటా ఉంటే మా గుండెలు పగిలిపోతా ఉన్నాయి. వినకుండామా ఆయన బాధపడ, అది కూడా బాధ. మళ్ళా వినకుంటే ఆయన ఎక్కడ బాధపడతాడు? ఆయన బాధ పెట్టకూడదు. పోనీ విన్న తర్వాత మనమైనా బాధపడతాం. ఎందుకంటే దాన్ని జయించగలిగిన విశ్వాసం మాకుంది. జయించలేనప్పుడు నువ్వు వినబాక, అవునా కదా? నువ్వు దాన్ని జయించలేనప్పుడు, దాంట్లో నుంచి బయటికి రాలేనప్పుడు, దాన్ని బట్టి నువ్వు సరి చేసుకోలేనప్పుడు, దాన్ని బట్టి నువ్వు దిద్దుకోలేనప్పుడు నువ్వు వినబాక. విన్నాము. ఒక 7 నిమిషాలు అయింది, 8 నిమిషాలు అయింది. వెంటనే పాస్టర్ గారు అన్నారు, బ్రదర్ చాలే బ్రదర్, చాలా గాయమైంది. వెంటనే అనేసాడు. అక్కడే మనసు చాలా గాయమైంది. మన ప్రవక్త చెప్పాడు, అతని గురించి నువ్వు మంచి చెప్పకపోయినా
పర్లేదు కానీ చెడు మాత్రం నువ్వు అతని గురించి చెప్పొద్దు అన్నప్పుడు అతను ఆఫ్ చేసేసాడు. ఆయన వెళ్ళిపోయాడు. కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మేము నలుగురు డిస్కషన్ చేసుకున్నాం. హృదయం బాగా గాయమైంది పాస్టర్ గారు. రక్తం కత్తి తీసుకొని కస్స 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 పొడి చేసినట్టు. దేని ద్వారా? మాటల ద్వారా. ఎంత గాయమైందంటే ఒక 5 నిమిషాలు మేమందరం అలాగే కూర్చొని ప్రార్థన చేశాం. ప్రభా మా ఈ 3 రోజులు మేము విన్న వాక్యం అంతా కూడా చల్లా చెదరైపోయింది, పొడి చేసింది, గాయాలైపోయి. మా గాయాలు కట్టు ప్రభు అని మమ్మల్ని మేము వినడం మాదే తప్పు. వినకపోతే మళ్ళీ ఆయన బాధపడతాం. మమ్మల్ని క్షమించని మేము క్షమాపణ కోరాం. ఏంటిది? సిద్ధపాటను సమాధానమను జోళ్ళే కదా. అప్పుడు మేము ఆ జోళ్ళు తొగిలించుకొని సమాధానంతో మందిరానికి వచ్చాం. మా కుటుంబానికి వెళ్ళి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం తీసుకెళ్లాల్సింది, వేసుకెళ్లాల్సింది ఏ జోళ్ళు? సిద్ధ మనసుని సమాధానం అనే జోళ్ళు. పోయిన వారం అంతకుముందు వారము ఆటోలో వెళ్తుంటే సుధా భార్య వాళ్ళిద్దరు చలాకీగా నడుచుకుంటా పోతున్నారు. సిద్ధ మనసు అనే జోళ్ళు వేసి నవ్వుకుంటా పోతా ఉన్నారు. అసలు నాకు అనిపించింది, అరే ఇంతకుముందు వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎలా పోతున్నారు అంటే ఆ జోళ్ళు తగిలించి చెప్పకముందే వాళ్ళు జోళ్ళు వేసుకున్నారు. చెప్పకూడదు గట్టిగా వారు. వాళ్ళు ఈరోజు వేసుకుంటారు లేదని అది ఆ రోజు వేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ. హల్లెలూయా. నిజమేనా? ఆమేన్. వాళ్ళిద్దరూ ఒకరినొకరు రుద్దుకుంటా నడుచుకుంటా పోతా ఉన్నారు. కొంతమంది అడిగినారు వాళ్ళ కాడ ఛార్జీలకి లేవని. ఛార్జీలు కదా, వాళ్ళు చెప్పులు వేసుకొని పోతున్నారు. సమాధానం అనే జోళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు ఎలా పోతున్నారు? వాళ్ళు సిద్ధ మనసు, సమాధానము, ఇంకా చెప్పులు కాళ్ళకి ఏమున్నాయి అలాంటివి కానీ చెప్పులు కానీ మీరు కానీ వేసుకున్నారంటే ఏ కంపెనీ? సిద్ధ మనసు అనే కంపెనీ కానీ మీరు వేసుకున్నారంటే, సిద్ధ మనసు అంటే ఏంటి ఇంగ్లీష్లో? ప్రిపరేషన్ అనే చెప్పులు కానీ మీరు కానీ వేసుకున్నారంటే మీరు ఎంత సంతోషంగా నడుస్తారో తెలుసా? అవి కుచ్చుకో, అవి కర్రవు. కొంతమంది స్టార్టింగ్లో ఆ రోజుల్లో చెప్పులు వేసుకునేటప్పుడు అవి కాళ్ళు బాగా కరిచేటి. లెదర్ ఏం చేసేది? చెప్పులు కరిచి. ఏమంటే చెప్పు కరిచిందన్నా అనేవాడు. ఇప్పుడు చెప్పులు ఇప్పుడు తయారవుతున్న చెప్పులు కలిసే అవకాశాలు లేవు. అవి కరవడం లేదు కాబట్టి మీరు కరుస్తున్నారు. ఆ చెప్పులు కరవడం మానేసాయి. ఎందుకురా వీళ్ళు కరుచుకుంటున్నారు, మనం కరవడం ఎందుకు అని చెప్పి చెప్పులు సైలెంట్ అయిపోయినాయి. అమ్మా ఉన్నారా? ఆ రోజుల్లో, పాత రోజుల్లో, అది పోయిన రోజులు మేలు అంటాం కదా, ఆ రోజుల్లో చెప్పులు కరిసేటి. వింటున్నారా? ఇప్పుడు చెప్పులు కర్రవడం లేదు, గాయాలు కావడం లేదు. గాయాలని వెంటనే చెప్పు కరిస్తే ఎత్తుకొని ఏం సార్ 1000 రూపాయలు పెట్టుకున్నాను, 500 పెట్టుకున్నాను, చెప్పు కరుస్తుంది, ఇంకో చెప్పులు నేను తీసుకుంటావు పోయి బెదిరించి. అవునా? మరి ఈరోజు మనమే అమ్మ ఉన్నారా? కరుచుకుంటున్నారా? అందుకంటే మీకు ఏమి లేదు, ప్రిపరేషన్ అనే కంపెనీ చెప్పులు లేవు. వీడేం చేద్దాం ఈ మధ్యాహ్నం మనం? ప్రిపరేషన్ అనే కంపెనీ చెప్పులు ధరించుకుందామా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? అందరు కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషాలు. మన మధ్యలో జాషువా వచ్చి ప్రార్థన చేసి ఒక చిన్న చరణం పాడి, ఒక పాట చరణం పాడి మరి ముగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిల్చున్నట్లయితే ఒక చిన్న చరణం పాడి చివరి ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని
తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివై నీ సర్వము మాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివై నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. మహిమ నీకే ప్రభు, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై, పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా నన్ను చేసితివే. ఆరాధనా 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 ప్రభు యేసు ప్రభునాకే, మా యేసు ప్రభునాకే, ప్రియ యేసు ప్రభునాకే, నా యేసు ప్రభునాకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. అందరూ తలలు వంచినట్లయితే
చివరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. సిద్ధ మనస్సు అనే చెప్పులని ప్రభువా దేవా ఉద్దేశించి నాయన తండ్రి సమాధానం అనే జోళ్ళు నాయన తండ్రి ఇదిగో మాకు తొడిగింపజేస్తున్నావు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. గత వారం నుంచి ప్రభువా నాయన తండ్రి మేము అనేక వర్తమానంలో నాయన తండ్రి సర్వాంగ కవచముల గురించి ప్రభువా, యుద్ధోపకరణాల గురించి నాయన తండ్రి మేము వింటున్నాం ప్రభువా. అయ్యా దేవా, మా ఆత్మీయ స్థితిలో ప్రభువా, మా అంతరంగ పురుషుడికి నాయన తండ్రి ఓ దేవా ఈ లోకముని జయించుటకు ప్రభువా, ఆ పరలోకమునకు నాయన తండ్రి వెళ్ళుటకు దేవా మా కొన్ని నాయన తండ్రి యుద్ధోపకరణాలు నాయన తండ్రి మీరు మాకు అయ్యా దేవా వినిపిస్తూ వస్తున్నారు దేవా. అయ్యా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. సమాధానం నాయన తండ్రి మా కుటుంబాల్లో తక్కువైందేమో ప్రభువా. ఓ దేవా, సమాధానం అనేది మా సంఘంలో తక్కువైందేమో ప్రభువా. దేవా, మా సహోదరుల విషయంలో నాయన తండ్రి సమాధానం అనే తండ్రి జోళ్ళు నాయన తండ్రి మాకు తొలగింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి అయ్యా దేవా, అట్టి విషయాలు నాయన తండ్రి ఈ సంఘంలో ప్రసంగించబడుతున్నాయి అని అంటే ఇక్కడ నాయన తండ్రి మేము సరిగా లేమని నాయన తండ్రి మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి దీనికి నీ ఆత్మ నాయన తండ్రి ఎంతో నాయన తండ్రి సహాయం చేయవలసి ఉంటుంది ప్రభువా. దేవా, మమ్మల్ని సరి చేయండి ప్రభువా, మా కుటుంబాలని సరిదిద్దండి ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి మా సంఘాన్ని సరిదిద్దండి ప్రభువా. మా సహోదరుల విషయంలో ప్రభువా మేము అసమాధానంగా ఉన్నావేమో దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మాకు సమాధానం అనే జోడులు ఇవ్వండి దేవా. అయ్యా దేవా, నీ సమాధానం అయినా తండ్రి సమాధానానికి కర్త మీరై ఉన్నారు ప్రభువా. దేవా నాయన యెషయా గ్రంథం చెప్తుంది, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన సమాధానమునకు కర్త అని నాయన తండ్రి నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, అట్టి సమాధానమైన జోలు నాయన తండ్రి మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి ఇన్న నీ ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, సమాధానంతో నాయన సమాధానాన్ని నాయన తండ్రి ఇంటికి తీసుకువెళ్ళినట్లు మీరు కృప చూపిస్తారని నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన ఈ యొక్క అభిషేకం నాయన తండ్రి వారి కుటుంబంలో నాయన తండ్రి ఉండాలి ప్రభువా, వారి జీవితంలో ఉండాలి ప్రభువా. అయ్యా దేవా, వారి యొక్క పని నాయన చేసే చోట్లలో ఉండాలి ప్రభువా, వారి యొక్క యజమానుల దగ్గర ఉండాలి దేవా. అయ్యా దేవా, వీరు సమాధానం అని జోళ్ళు జోడించుకున్నారు అనే సాక్ష్యం వాళ్ళ దగ్గర నుంచి వినాలి ప్రభువా. దేవా నాయన అట్టి స్థితిలోకి నాయన మా ఆత్మీయ స్థితులను తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిలబెట్టిన నాయన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా, ఏడంతల ఆత్మతో నాయన నింపి అభిషేకించారు దేవా. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు. అయ్యా దేవా, బలహీనుడు నాయన తండ్రి ఒట్టివాడు దేవా. అయ్యా దేవా, మరి ఎక్కువ దగ్గర నాయన మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి ఇంకా కొంచెం శక్తినిమ్మని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా దేవా, అనేక ఆత్మలకు నాయన తండ్రి సహాయం చేయనట్లు కృప చూపిస్తారని నమ్ముచు యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన మీ వద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపాను సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకిని సమాధానం లేని వారికి సమాధానం దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.